కొన్ని వారాలుగా భౌగోళిక చరిత్రను మనం చూస్తున్నాం. ఆ భౌగోళిక చరిత్రను మనం చూస్తున్నప్పుడు కొన్ని వచనాలు మనకు ఖచ్చితంగా అర్థం కావాలి అంటే చరిత్ర చూడాలి, భౌగోళిక సాక్ష్యాలు చూడాలి, దాని వెనకున్న సాంప్రదాయాలు, దాని అడుగులు, వాటి యొక్క పరిస్థితులు ఖచ్చితంగా మనం గమనించాలని నేర్చుకుంటున్నాం. ఓకే, మరి నాకే కాకుండా కొంచెం అలా కూడా ఓకే సరిపోతుంది. మొదటి పేజీలో మనం చూసింది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తాం. రెండవ పేజీలో సోషియో కల్చర్ అంటే సోషల్ కల్చర్ ఏంటో మనం చూస్తాం. ఇప్పుడు మూడవది, ఇక నాకు తెలిసి ఇంకొక వారంలో మన హిస్టరీ మనం ముగించేస్తాం. రిలీజన్ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తున్నాం. రిలీజియస్ ఏవైతే ఉన్నావో వీటిని గురించి ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. అయితే ఈ మత నేపథ్యాలు ఏవైతే ఉన్నావో సుమారు 3 భాగాలుగా విడదీస్తారు. వీటిని గురించి మాకెందుకంటే అనుకోకండి, వీటిని గురించి మనకెందుకంటే వీటి ప్రస్తావన క్రొత్త నిబంధనలో అక్కడక్కడ మనకి కనబడుతుంది. పౌలు గారు సువార్తలకు వెళ్ళినప్పుడు ఈ మతాలతో వాళ్ళకి వ్యతిరేకత వస్తుంది. ప్రభు కూడా కొండ మీద ప్రసంగం చేసి ప్రార్థన ఎలా చేయాలో చెబుతున్నప్పుడు ఈ మతాన్ని, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాట్లాడతారు. అంటే మొదటి శతాబ్దంలో ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మనకు తెలిస్తే కానీ క్రొత్త నిబంధనలో అనేక సంగతులు మనకి మింగుడు పడవు. అందుకు మనం ఏం చేస్తున్నామంటే క్రొత్త నిబంధనలు అడుగులు వేసే ముందంటే మత్తయి సువార్త అంటే ఏంటో, మార్కు సువార్త అంటే ఏంటో, లూకా సువార్త ఏంటో, యోహాను ఏంటో, అపోస్తులు, పత్రికలు, ప్రకటన గ్రంథం వరకు క్రొత్త నిబంధన అంటే ఏంటో తెలుసుకునే ముందు, అంటే ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకునే ముందు మనం చేసే ప్రయత్నం పునాది సత్యాలుగా ఆ 400 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఏ 400 సంవత్సరాలు? మలాకీకి క్రొత్త నిబంధనకి మధ్యస్థంలో ఏం జరిగింది, ఆ 400 సంవత్సరాల చరిత్రలో మతాలు ఎలా వచ్చాయి, ప్రభుత్వాలు ఎలా వచ్చాయి, ఒకదాని వెనకాల పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి, ఇవన్నిటిని మనం చూస్తూ అందులో భాగాలుగా చరిత్ర అంటే ఏంటి, తర్వాతే చరిత్ర చెప్పిన తర్వాత సామాజిక స్పృహ ఎలా ఉందో చూసాం. ఇప్పుడు మూడోది మనం మతాలు అంటే మొదటి శతాబ్దంలో మతాల యొక్క పరిస్థితులు చూస్తున్నాం. అందులో 3 భాగాలుగా విడదీస్తారు. అందులో మొదటిది రోమీల మతాలు, రెండవది రోమీల మతాలలోని తత్వాలు, మూడవది యూదుల యొక్క మత భావజాలాలు. ఈ మూడింటిని విడదీసి మొదటి శతాబ్దంలో జరుగుతున్న ఆ కల్చర్ని మన కాలం ముందుకు తీసుకొస్తారు చరిత్రకారులు. దాన్ని హెలెనిస్టిక్ రోమన్ రిలీజియన్స్ అంటారు. రెండవది హెలెనిస్టిక్ రోమన్ థియాలజీస్ అంటారు. మూడవది జూస్ రిలీజియన్ అంటారు. వీటి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అసలు రోమా మతాలను గుర్చిన భావజాలం మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే రోమీల యొక్క ప్రతి దేవుడు, ప్రతి దేవత, రోమీలు దేవుడు కానీ దేవత కానీ ఇవన్నీ మళ్ళీ పాటించింది ఎవరంటే, క్షమించండి, రోమీలు దేవతలు కానీ రోమీల యొక్క దేవుళ్ళు కానీ వీటి యొక్క మూలాలు ఎక్కడవంటే గ్రీకు దేవుళ్ళే రోమా దేవుళ్ళు అయ్యారు. రోమీల దేవుళ్ళే ఒకప్పుడు గ్రీకు దేవుళ్ళు. ఆ గ్రీకు దేవుళ్ళు రోమీల దేవుళ్ళ సాంప్రదాయాలతో కొన్ని మతాలు ఏర్పడ్డాయి, వ్యక్తిగత మతాలు ఏర్పడ్డాయి, రహస్య మతాలు ఏర్పడ్డాయి. సెట్ అవుద్దా? ఇది కీసుమంటుంది అవుద్దా? అంటే ఇది తగ్గించి కొంచెం మానిటర్స్ దగ్గర అయిందా? ఏదో చెప్పండిరా నాకు. ఇక్కడ ఉందా? ఓకే, రైట్, సరే. కొంచెం క్లమ్జీగా ఉందో, కొంచెం జాగ్రత్తగా వినండి. అందుకే కొంచెం డెడికేటెడ్గా సౌండ్ పట్ల అవగాహన ఉన్నవారు ఎవరుంటే ముందుకు రండి. ఒకరి మీద వదిలేస్తే ఇలానే ఉంటుంది పరిస్థితి. నాకు అందుకే ఏ పని ఒకరి మీద పెట్టడం అంటే నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఆడి బతిమలు ఆడాలి, ఆడిని గడ్డం పట్టుకోవాలి, అలా కాదు నాన్న, అది నాన్న అని ఇవన్నీ మనకి సెట్ అవ్వదు. ఒకడు లేకపోతే ఇంకొకటి నేను ఉన్నాను అన్నట్టు రెడీగా ఉండాలి. ఇప్పుడు నేను ఉన్నంతకాలం బోధిస్తాను, రేపొద్దు నాకు ఏదో అవుద్ది, అవదా, ఏదో అవుద్ది, నా వయసు అవుద్ది, లేకపోతే నాకు ఏదో జరుగుద్ది. తర్వాత అక్కడితో ఆగిపోకూడదు. జేమ్స్ లేకపోతే ఇంకొకరు ఉంటారు.
సురేష్ లేకపోతే ఇంకొకరు ఉంటారు, సుధాకర్ లేకపోతే ఇంకొకరు ఉంటారు, ఇక్కడ సౌండ్ ఎట్టువారు లేకపోతే ఇంకొకరు ఉంటారు. దేవుని పని ఒకటి వలన ఆగడం అనేది వాడికి మంచిది కాదు, సంఘానికి మంచిది కాదు. కాబట్టి నేర్చుకోండి. మీకు ఎవరికి రాదని చెప్పండి, సౌండ్ ఇంజనీర్ మనం హోమ్ థియేటర్లో పిహెచ్డీ చేస్తాము. మీ వల్ల అవుదని చెప్పండి, నేను సెట్ చేస్తాను. సరే, ఏదైనా చూద్దాం ఒకసారి. ఆ సెట్టింగ్ ఏదో ఆప్షన్ ఉంటుంది అనుకోండి, ఇంక ఎప్పటికీ కదపకుండా అది లాక్ చేసి. ఓకే, చూద్దాం. రోమీల మతాలు. ఈ రోమీల మతాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు రోమీల దేవుళ్ళు, గ్రీకు దేవుళ్ళు ఇంచుమించు ఒకలాగా ఉంటారు. రోమీలకి, గ్రీకులకి, యూదులకి తేడా ఏంటంటే రోమీలు, గ్రీకులు అందాన్ని ఆరాధిస్తారు. మాటలు అర్థమవుతుంది లేదు అంటే ఈ ప్రకృతి అందాన్ని కానీ మనుషుల యొక్క సొగసును కానీ ఆరాధించడంలో రోమీలు భక్తి ఉంటుంది, లేదా గ్రీకులు భక్తి ఉంటుంది. మరి యూదులు దేన్ని ఆరాధిస్తారంటే అందాన్ని ఆరాధించరు, పరిశుద్ధతను ఆరాధిస్తారు. అంటే వీళ్ళ వర్షిప్కి వాళ్ళకి తేడా ఏంటంటే వీళ్ళ బ్యూటీకి ప్రథమ స్థానం ఇస్తారు, వీళ్ళ బ్యూటీకి కాదు, లైఫ్లో హోలీనెస్కి పెద్ద పెట్టేస్తారు. వీళ్ళకి దానికి అంత తేడా ఉంది. ఈ రెండిటి మధ్య ఆ రోజుల్లో క్రైస్తవ్యం ఊపందుకుంది. అంటే అప్పుడే వచ్చిన క్రైస్తవ్యం వీటన్నిటికీ సరి అయిన జవాబు అయిపోయింది. అంటే ఆ మతాలు అప్పటికే బాగా సీనియర్స్ అయిపోయి, అంటే సీనియర్స్ అయిపోయి ఏమున్నాయి ఆ మతాలు అంటే కొంచెం మనకు తెలియాలి. అంటే మీకు జాగ్రత్తగా కొన్ని విషయాలు చెప్తాను వినండి. ఆ రోజుల్లో గ్రీకుల దేవుళ్ళకి ఒక దేవుడు ఉండేవాడు. ఒలింపిక్స్ తెలుసుగా, ఒలింపిక్ గేమ్స్ తెలుసుగా, అలా వినండి, చివరికి అక్కడికి వెళ్తాం. ఈ ఏదైతే ఆ రోజుల్లో దేవుళ్ళు ఉండేవారు, గ్రీకులలో దేవుళ్ళకి దేవుడు ఎవరంటే జూయిస్. ఎవరు? జూయిస్ దేవుడు. చూడండి ఒకసారి స్క్రీన్ మీద వేస్తారు. ఆ దేవుళ్ళలో ఒక దేవుడు జూయిస్ దేవుడు అయితే ఈ దేవుని గురించిన ప్రస్తావన అపోస్తుల కార్యంలో ఉంటుంది. దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఏడే రాడా? జూయిస్ దేవుడి గురించి మనం చూద్దాం ఒకసారి. చూడండి, ఈ జూయిస్ దేవుడు అంటే దేవుళ్ళకు దేవుడు. అంటే మీకు అర్థం కావాలి, నేను కొన్ని పదాలు లైవ్లో నేను చెప్పలేను. ఎప్పుడైనా సనాతన దేవుళ్ళు, గ్రీకు దేవుళ్ళు అనే టాపిక్ ఎప్పుడైనా ఇండోర్లో మనం మాట్లాడుకుందాం, మీకు అంత ఆసక్తిగా ఉంటాయి. అయితే దేవుళ్ళకు దేవుడు అంటే సృష్టిని, దేవుళ్ళని, కనబడని ప్రతి దాన్ని సృష్టించిన దేవుళ్ళకు దేవుడు అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్నమాట. ఇండియాలో ఎవరో ఉంటారు, ఈయన చెప్పకండి, ఆయన అన్నమాట. అంటే అక్కడ ఒరిజినల్ అది. అక్కడ ఒరిజినల్ ఎవరంటే ఈయనే జూయిస్. అంటే గ్రీకుల్లో జూయిస్ అంటారు. గ్రీకులు జూయిస్ దేవుడు అంటే మరి రోమీలు ఏమంటారు? కొంచెం పేరు మార్చారు. రోమీలు ఏమంటారంటే రోమీలు జూపిటర్ అంటారు. ఎక్కడో విన్నాం, ఇది ఎక్కడో చదివాం. అపోస్తుల కార్యంలో చూస్తారు ఒకసారి, చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 12వ వచనం. జన సమూహములు పౌలు చేసిన దానిని చూసి దేవతలు మనుష్య రూపము దాల్చిరి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారు, కేకలు వేసి జొపతి అనియు హెర్మే ఫుట్ నోట్ ఇచ్చాడు కింద బృహస్పతి. ఆ పైన బృహస్పతిని ఏమంటారు చెప్పండి? జూపిటర్ అంటారు. అంటే జూపిటర్ అంటే దేవుడట. దేవుళ్ళ దేవుడు మన దీపానికి వచ్చేసాడు, దేవుళ్ళ దేవుడు మన దీపంలో దిగాడు. దేవుళ్ళో దేవుడు గనకే దేవుడు మానవ ఆకారంలో ఎల్లోకి వచ్చాడు కనుక ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఇతను ఈయన అన్ని అద్భుతాలు చేయగలుగుతాడంటే ఈయన మానవ ఆకారంలో ఉన్న దేవుడు. ఈ దేవుడు ఎవరో కాదు, బృహస్పతి, జూపిటర్ అన్నారు. అంటే రోమీలేమో జూపిటర్ అని పిలుస్తారు, గ్రీకులేమో జూయిస్ అని పిలుస్తారు. అంటే సౌండ్ వేరైనా, అంటే అక్కడ వాళ్ళు అలా పిలిచినా ఇక్కడ ఎలా పిలిచినా దేవుడు ఒక్కడే. అంటే పేర్లు మారే తప్ప చెప్పండి దేవుడు ఒక్కడే. మీకు మధ్య అనిపించే ఒక మాట చెప్తున్నా, కార్లకి, బైకులకి, ఎలక్ట్రికల్ వాహనాలకి పెట్టే పేర్లు ఎక్కడే అనుకుంటున్నారు? ఇలా టైప్ చేసి పెట్టారు అనుకోకండి. ఎక్కడే అనుకుంటున్నారు? గ్రీకు దేవుళ్ళ పేర్లు. జూపిటర్ బైక్ ఉందా లేదా? జూపిటర్ కారు ఉందా లేదా నడుతున్నాడు. అంటే జూపిటర్ అంటే దేవుళ్ళకి దేవుడు ఆ జూపిటర్ అయితే వాహనాలకు వాహనం ఈ జూపిటర్ అన్నమాట. మనకి అది కంపెనీ అలా పెడుతుంటుంది. అంటే ప్రతి దానికి ఫిలాసఫీ ఏంటంటే దేవుళ్ళ పేర్లే పెట్టారు. ఇప్పుడు బాగా వినండి, జూపిటర్ దేవుడు అంటే ప్రధాన దేవుడు అయితే, రెండవది జూపిటర్కి వైఫ్ ఉండాలో వద్దా అంటే వాళ్ళ ఫిలాసఫీలో వాళ్ళకి వైఫ్ ఉంది. ఆయన గారి యొక్క వైఫ్ ఎవరంటే హెరా.
హెరా వైఫ్ ఆఫ్ జూయిస్. అంటే ఈమె ఎవరు? ఈమె ఏం చేస్తుంది? ఆయనకి వైఫ్ ఉంటుంది ఫస్ట్. రెండోది ఏం చేస్తుంది అంటే ఆవిడ కోపం ఎక్కువ. ఎప్పుడు ఆవిడ కోపం రాకుండా చూసుకుంటుంటాడు ఈయన. ఎవరు? మీకు ఈ స్టోరీ వింటుంటే మీకు ఏదో గుర్తు రావాలి. ఆ గుర్తొచ్చిన అలాగే మనసులో పెట్టుకోవాలి, బయటికి చెప్పకండి. మీకు గుర్తొస్తుంది లేదో, ఆవిడ కోపం వస్తే చెప్పండి డ్యాన్స్ చేస్తుంది. ఆ డ్యాన్స్ చేస్తుందంటే నేచర్ ఒక్కసారే చెప్పండి. ఎవరని అడగండి. నేను ఇక్కడ మెథాలజీ మాట్లాడట్లేదు, బాగా వినండి. నేను ఇక్కడ మైథాలజీ మాట్లాడలేదు, ఇక్కడ మెథాలజీ మాట్లాడలేదు, ఇక్కడున్న రిలీజన్స్ మాట్లాడలేదు. వాటి ఆరిజిన్ చెప్తున్నాను, బాగా వినండి. వాటి మూలం ఏదైతే ఉందంటే ఆవిడని ఎప్పుడూ శాంతింపు చేయాలి. ఎందుకంటే ఆవిడ స్వర్గదేవత. హెరా దేవత అంటే స్వర్గం ఎప్పుడు శాంతి సమాధానత ఉండాలంటే అమ్మగారు మేడం గారు అలా ఉండాలి. ఆవిడకి ఎంటర్టైన్మెంట్ అప్పుడప్పుడు వేయాలి. ఆవిడ ఎంటర్టైన్మెంట్ అప్పుడప్పుడు ఆవిడ స్వీకరిస్తుంది. ఆవిడ కొన్ని వాహనాలు ఉంటాయి, ఆ వాహనం మీకు టక్కన స్ట్రైక్ అవుతుంది చూడండి. ఆవిడ వాహనం ఎవరంటే ఆవు. అడగండి ఎవరని. ఆవిడ వాహనం ఆవు, రెండో వాహనం నెమలి, మూడో వాహనం దానిమ్మ పండు. మీకు ఇవన్నీ ఎక్కడో చూసినట్టు అనిపిస్తాయి. నేను ఎక్కడో చెప్పట్లేదండోయ్, గ్రీకులోయే చెప్తున్నారండోయ్. దీని మీద ఎవరైనా డిబేట్ చేసినా, అపోజిషన్గా నిలబడినా, డిఫెన్స్ ఇచ్చినా ఇది ట్రూత్. ఇది మనం తెచ్చింది కాదు. మనం చెప్పకముందే గూగుల్ తల్లిలో కూడా పొంకాలు ఉన్నాయి. గూగుల్ తల్లి చెప్పకముందే గ్రీకు ఫిలాసఫర్స్ పొంకాలు ఇంతంత పుస్తకాలు రాశారు. దాన్ని ఎవడైనా కాదనగలడా? అందుకే చెప్తున్నా చూడండి. హెరా జూయిస్ వైఫ్ అన్నమాట. ఈవిడ ఏం చేస్తుందంటే స్వర్గానికి దేవత. ఈ స్వర్గానికి దేవత స్వర్గాన్ని పరిపాలిస్తుంది. ఎప్పుడు ఈవిడ కోపం రాకూడదు. కోపం వస్తే ఏం చేస్తుందంటే కన్ను ఎర్రచేస్తుంది. ఒక్కసారి స్వర్గం ఎర్రగా మారిపోద్ది అనమాట. అందుకే ఎప్పటికప్పుడే జూయిసర్గా ఆవిడే అందగత్తే. ఎవరైతే ఉన్నారో నిజంగానే అందగత్తే ఆవిడ. ఆల్ ట్రెండ్లో అందానికి పేరు ఆవిడే, స్వర్గానికి పేరు ఆవిడే, నెమల మీద కూర్చుని అందంగా నడిచేది ఆవిడే. అన్నిటికీ మూలం ఏంటంటే స్త్రీ దేవతలందరికీ చెప్పండి తల్లి. ఇవి ఎవరో గుర్తు రావాలి మీకు. ఆవిడే అంటే స్త్రీ దేవతలకి తల్లి దేవత ఈవిడే. అంటే ఇప్పుడు చూడండి, జూయిస్కి భార్యగా ఉంటే ఆ భార్య వీళ్ళందరి దేవతలందరినీ పిల్లలు కనమాట. ఎన్ని కోట్లో అది ఇంకా అడగండి నన్ను. అన్ని కోట్లు కన్నారన్నమాట. ఆ కన్నా వాళ్ళందరికీ ఏలే తల్లిదండ్రులు. తర్వాత మరి ఇతనికి తమ్ముడు ఉన్నాడు. ఎవరికి? జూయిస్కి. ఈ జూయిస్కి ఎవరైతే తమ్ముడు ఉన్నాడో, జూపిటర్కి తమ్ముడు ఉన్నాడో, ఆ తమ్ముడి పేరు ఏంటంటే ప్రొసీడిన్ అంటారు. ఈవిడ కాదు, ప్రొసీడిన్. ఈవిడ ఎవరో ఎలా వచ్చింది? తర్వాత ఆవిడేనా? ఎవరు? హెరా. ఓకే రైట్, హెరా. ఓకే. అంటే ఆవిడ కొంచెం ఇందాక డ్రెస్సులు సరిగా లేవని అది డౌన్లోడ్ చేసాను, అందుకు లేట్ అయింది. వాళ్ళు తినంగా బట్టలు వేసుకోరు ఏటో మరి. మీరు గ్రీకు దేవుళ్ళని కానీ మొగోళ్ళని కానీ ఒక్కడ తినంగా బట్టలు ఉండవండి. అలా బట్టలు ఉండకపోవడమే దైవత్వం వాళ్ళకి. ఇంకెవరైనా ఏంటని అడగండి. సరే, ఏదైతే ఉందో ఆ తర్వాత హెరాకి తర్వాత అంటే ఈవిడికి మరుదు ఉన్నాడు అన్నమాట. అంటే ఇక మరుదు అంటే వాళ్ళ ఆయనకి చెప్పండి తమ్ముడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను వినండి. అపోస్తులు వీటితో ఫైట్ చేశారు. మొదటి శతాబ్దపు క్రైస్తవం క్రొత్త నిబంధన రాయబడుతున్నప్పుడు వీటి విషయంలో వాళ్ళకి ఈ పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే వీటికి తమ్ముడు ఉన్నాడు. ఈ తమ్ముడు ఎవరంటే ప్రొసీడిన్ అంటారు. ప్రొసీడిన్ దేవుడిని ఒకసారి జీవించిన తమ్ముడు ప్రొసీడిన్ ఎవరైతే ఉన్నాడో ఆ ప్రొసీడిన్ దేవుడు ఈయన ఏం చేస్తాడంటే ఈయన సముద్రానికి దేవుడు. అడుగో అంటే సముద్రం కూడా దేవుడే. సముద్రం దేవుడు, నది దేవుడు, గాలి దేవుడు, ధూళి దేవుడు. చెప్పండి ఇంకా వీటన్నిటికీ మూలం దేవుడు ఎవరు? ఆయనే. సముద్రాన్ని అలా ఎప్పటికప్పుడే పొంగు లేపి పొంగు అనేసి కెరటం ముందుకెట్టి కెరటం వెనక్కెట్టి అప్పుడప్పుడు అది ఉంది చూస్తారా, దాని పేరు నడుతున్నాను. మనం రాసికి రాలేదండో ఏమో చెప్తున్నాను. ఆయన చేతిలో ఉన్న దాని పేరు చెప్పండి. ఏది చెప్తున్నారు చెప్పండి. అదే ఏ శూలం అది నడుతున్నాను. ఇప్పుడు ఈ త్రిశూలం అనే వర్డ్ ఎక్కడ కొత్తగా వచ్చిందా? గ్రీకుల దగ్గర ఉంది. నడుతున్నాను. ఈ త్రిశూలం ఆయుధం ఏదైతే ఉందో ఆ త్రిశూలాన్ని పట్టుకొని సముద్రాన్ని ఎప్పటికప్పుడు ఆపరేట్ చేస్తాడు. అప్పుడప్పుడు ఆయన కోపం వస్తే చెప్పండి ఇలా పైకెత్తే సునామీ వచ్చేస్తుంది అనమాట. అలా అంటే సునామీ దేవుడు ఎవరు? ఆయనే. సముద్రం దేవుడు ఎవరు? ఆయనే. ప్రొసీడిన్ ఆయనే. అందుకే ఈయన ఏం చేస్తాడంటే బాగా వినండి, ఈయన ఏం చేస్తాడంటే సముద్రాన్ని ఎప్పటికప్పుడే తరంగాలు పొంగిపోకుండా ఆపుతుంటాడు. లోపల ఉన్న జీవులన్నింటినీ ఈయనే ఆహారం పెట్టి పెంచుతుంటాడు అనమాట. డాల్ఫిన్స్ ఎలా తిరగాలని చెప్తుంటారు ఆయన. ఇంకా నెక్స్ట్ ఇంకేం చెప్తారంటే ఈయన్ని రోమీలు ఏమని పిలుస్తారంటే జునో, నెక్స్ట్ నెప్ట్యూన్ అని పిలుస్తారు. ఇవన్నీ మీకు ఎక్కడో సౌండ్లు వింటున్నట్టు ఉన్నాయి మనకి కదా. బాగా జూనో మంత పేరు, నెప్ట్యూన్ అంటే
గ్రహం పేరు. అంటే ఈ పేర్లన్నింటినీ అంటే గ్రీకులు ఒకలా పిలుస్తున్నారు, చెప్పండి రోమీలు ఒకలా పిలుస్తున్నారు. ఎలా పిలిచినా దేవుడు మాత్రం అక్కడే. నెక్స్ట్ ఇంకా దేవుడు ఎవరు ఉన్నారు? అపోల్లో. ఇతను చూడండి ఒకసారి, ఇది ఎక్కడో విన్నాం. అపోల్లో 1, అపోల్లో 2, అపోల్లో 11, అపోల్లో అనగానే నాసా వాళ్ళు స్పేస్ ర్యాకెట్లకి పెట్టిన పేరు. బాగానండి, అపోల్లో అంటే నాసా ఉందిగా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అమెరికా వాడిది. అది ఏదైతే ఉందో ఆ స్పేస్లో ర్యాకెట్లు ఎగరేసినప్పుడు అతగాడి పేరే పెడతారు. ఎందుకంటే అతగాడు మ్యాజిక్లు చేస్తాడు. అంటే మానవుడు అన్నవాడు భూలోకం నుంచి ఈ స్పేస్లోకి వెళ్తున్నాడంటే అది ఒక మ్యాజికే కదా మనకి, అంటే అద్భుతం లాంటిది. అలాంటి అద్భుతాలు చేసే ర్యాకెట్ కనుక ఆ ర్యాకెట్కి ఏమని పేరెట్టారంటే చెప్పండి, అపోల్లో. అంటే అపోల్లో అనగానే మీరు బండ గుర్తుపెట్టుకోండి. ఒలింపిక్స్ దేవతలు 9 ఉంటాయి, 9 ఒలింపస్ దేవతలు 9 ఉంటే ఆ 9లో యాక్టివ్ దేవుడు ఎవరంటే ఈడే. ఇప్పుడు వీలైతే లాస్ట్ ఒలింపిక్స్కి లాస్ట్ సపర్ పెట్టి అవమానించారు, అది కూడా దగ్గర పెట్టి. ఓకే, ఏదైతే ఉందో ఆయన చూడండి, ఈయన ఏం చేస్తాడు, ఇంకా దేనికి గుర్తంటే మంచి మ్యూజిక్కి ఈయనే ఫేమస్. ఎవరు? అపోల్లో. అపోల్లో అంటే మంచి సంగీతం అన్నమాట. సంగీతం దేవుడు ఉన్నాడా లేదా? ఎవరో ఉన్నారు, మన కాంప్రెస్ బాక్స్ మీద ఉండేవాడు, అది ఆయనే అడుగుతున్నాడు. జస్ట్ మనం డౌన్లోడ్, మీకు అన్నీ నేను వివరించలేను ఎందుకంటే లైవ్ వెళ్తుంది, వాళ్ళు చెప్తున్నాను. నెక్స్ట్ బాగా వినండి, ఈయనే మ్యూజిక్ దేవుడు, ఈయనే మ్యాజిక్ దేవుడు, ఈయనే నెక్స్ట్ భవిష్యత్తు చెప్పే దేవుడు, ఈయనే ఇంకా చెప్పాలంటే వైద్య దేవుడు కూడా ఈయనే. అంటే ఇన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయన్నమాట ఈయనకి. అంటే మ్యూజిక్ ఇచ్చేస్తుంటాడు, అలాగే మ్యాజిక్ చేసేస్తుంటాడు. నెక్స్ట్ ఏం జరగబోతుందో ప్రవచనం చెప్పేస్తాడు, ఎవరికన్నా బాగోకపోతే చెప్పండి స్వస్థపరుస్తాడు, ఇన్ని చేస్తాడు. ఇంకా నెక్స్ట్ ఇంకెవరున్నారో ఆ టైంలో దేవుళ్ళు అంటే అక్కడ అపోల్లో. అంటే అపోల్లోని కామన్గా గ్రీకులు అపోల్లో పిలుస్తారు, నెక్స్ట్ రోమీలు అపోల్లో అని పిలుస్తారు, ఇద్దరిని. అంతే, మన తెలుగులో ఆయన అనమాట, డ్యాన్స్ చేస్తారు కదా ఆయన. ఇవన్నీ మనకు తెలియదు, మన వాళ్ళు పిల్లలు అప్పుడప్పుడు నేర్పిస్తారుగా అని అడుగుతున్నాను. కొన్ని మనం చేస్తున్న పనులకి ఐడల్ వర్షిప్కి సంబంధం ఉన్నప్పుడు ఎందుకు పులిపేట మీద నిలబడి దైవజనులను చేయొద్దంటారంటే మనం చేసే కొన్ని పనులకి ఐడల్ అంటే విగ్రహ ఆరాధనలకి సంబంధం ఉంటాయి. యోగా ఎందుకు వద్దంటాం? దానికి ఐడల్ వర్షిప్కి లింక్ ఉంది కనుక. ఈ టైపు తలాము తకదిం ఎందుకు వద్దంటారు చెప్పండి? దానికి లింక్ ఉంది కనుక. ఎందుకు వద్దంటారంటే ఐడల్ వర్షిప్కి లింక్స్ ఉంటాయి కనుక అందుకు వద్దంటారు. ఎందుకంటే అవి దేవునికి కొన్ని వ్యతిరేకమైన పనులతో ముడిపడిన భంగిములు ఉన్నాయి కనుక. నెక్స్ట్ అపోలో తర్వాత ఇంకెవరు ఉన్నారంటే అర్తిమాస్, అంటే అర్తిమీ దేవి. ఆవిడనే రోమీలు ఏమని పిలిచారంటే, అర్తిమాస్ అని గ్రీకులు పిలిస్తే రోమీలు ఆవిడని ఏమని పిలుస్తారంటే డయానా అని పిలుస్తారు. ఏమని? డయానా. ఇది ఈవిడే డయానా. చూడండి, మీకు ఈవిని చూస్తే ఎవరో గుర్తు రావాలి, ఆ స్టైలు, ఆ చేతులు, ఆ వ్యవహారం అంతా. ఎవరన్నా అడగండి, గొడవలు అయిపోతే మీకు బాగానే ఉంటారు. ఓగయ్య ఆవిడని చూస్తుంటే ఎవరో గుర్తొస్తున్నారు చూడండి. ఆ ఎదర మీకు ఏవో కనబడుతున్నాయి, అవి ఏంటి శతమానాలు అనుకోకండి, అవేవో కనబడుతున్నాయి కదా అదేదో వడ్డానం అనుకోకండి. ఆ కనబడుతున్నవి ఏవైతున్నావో మీకు అవి ఏంటి ఇంకా నాకు గుర్తురా, నక్లీస్ అనుకోకండి. ఆ కనబడుతున్నవి ఏంటంటే తప్పుగా అనుకోకండి, అలా ఉంది, హిస్టరీ చెప్పకుండా ఉండలేను. ఆమె బ్రెస్ట్, అన్ని బ్రెస్ట్లు ఎలా ఉన్నాయంటే ఆమెకు ఎందుకు అన్ని ఇచ్చారంటే వాళ్ళ నమ్మకాల్లో పిల్లలు లేని వారికి పిల్లల్నిచ్చే దేవత గనక, పిల్లలు లేని వారికి సంతానం ఇచ్చే దేవత గనక, సంతానం అందరికి ఇస్తారు కనుక అలా చూపించారు ఆవిడ. అందుకే చూడండి ఆవిడకి ఎన్ని రకాల బ్రెస్ట్ కనబడేలా పెట్టారు చూడండి. నెక్స్ట్ నక్లీస్గా అన్నీ చూపించారు. ఈమె ఏం చేస్తుందంటే ఈ డయానా అన్నిటికీ వింతైన ఆపద మొక్కుల దేవతగా పిలువబడింది. మీకు ఇంకా డౌట్ వస్తే ఓల్డ్ 7 వండర్స్ అని ఉంటాయి. ఓల్డ్ 7 వండర్స్లో ఆవిడ టెంపుల్, ఓల్డ్ 7 వండర్స్లో ఫేమస్ టెంపుల్. అది ఓల్డ్ 7 వండర్స్, న్యూ 7 వండర్స్ ఉన్నాయిగా. పాత 7 వింతలలో ఒక వింత ఈ మేడం గారి గుడే. ఒకసారి చూపించుతాముడు. ఇప్పటికీ మీరు చూడండి, ఆ మేడం గుడి ఏదైతే ఉందో డయానా పేరు బాగుందని గూగుల్లో చూసి సెట్ వేసుకోకండి, ఈవిడ పేరే. ఎందుకంటే బ్రిటిష్ రాణి పెట్టుకున్నారు కదా, ఆవిడ పేరు నడుతున్నాను. ఈవిళ్ళ పేర్లే అంటే బాగా వినండి. డయానా అనగానే అర్తిమీ దేవి. ఈవిడ ఏం చేస్తుందంటే సంతానాన్ని ఇస్తుంది, అభివృద్ధి కలిగిస్తుంది, ప్రాస్పరిటీకి ఫేమస్ ఆవిడే. అందుకే ఆవిడ గుడి ఆ రోజుల్లో చాలా ఫేమస్ అన్నమాట. ఇప్పటికీ మీరు అర్తిమీ దేవి టెంపుల్ అని మీరు గూగుల్లో కొట్టండి, ఎంత వింతగా ఉంటుందో. ఆ రోజుల్లో పెద్ద పెద్ద స్తంభాలు వేసి ఆ స్తంభాల మీద ఈ గుడులు కట్టడం అనేది ఆ రోజుల్లో చాలా ఫేమస్ అన్నమాట. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఆ రోజుల్లో డయానా గుడి కట్టినప్పుడు వాళ్ళు కట్టిన కన్స్ట్రక్షన్ విధానం చూస్తే ఈ రోజుకి ఆశ్చర్యం అనిపిస్తుందట. అందుకే డయానా టెంపుల్ ఈ రోజుకి వింతగా పాత 7 వింతల్లో ఒక వింత అయింది.
అదే వింత. చూసారా ఎలా ఉందో? పాత ఏడింతలో ఆ కట్టడం కానీ ఆ లోపల ఎక్కడో ఉంటుందన్నమాట డయానా. ఇప్పుడు చూసాం కదా విగ్రహం, ఆ లోపల ఎక్కడో గర్భగుడిలో ఉన్నట్టు ఉంటుంది. ఆ గర్భగుడిలో బయట కన్స్ట్రక్షన్ చూడడానికి ఆ రోజు తండాలకు వచ్చారట. ఈ కన్స్ట్రక్షన్కి బాగా అండి, ఈ కన్స్ట్రక్షన్ చూడడానికి జనాలు వస్తే ఈ ఏరియాకి చాలా నమ్మకాలతో వచ్చేవారట. ఎంత నమ్మకాలతో వచ్చేవారంటే ఇక్కడికి వెళ్తే అన్ని మంచి పనులు జరుగుతాయి. సంతానం లేని వారికి సంతానం, వ్యాపారం లేని వారికి వ్యాపారం, వైద్యం కావాల్సిన వారికి వైద్యం. ఆ రోజుల్లో ఆపద మొక్కుల దేవత కనుకే ఆ దేవత బాగా అక్కడ ఫేమస్ అయిపోయింది. జనాలకు ఉండే జబ్బు ఏంటంటే ఇదిగో పులి అంటే చెప్పండి, అదుగో తోకంటారు. ఇంకొకటి అడ్వాన్స్ అయిపోయి ఉంటాడంటే రాత్రి మా బాత్రూమ్ గడికి వచ్చింది అంటాడు పులి. నడుతుంది ఇదిగో పులి అంటే అదిగో తోకంటారు, అదిగో మా ఇంటికి వచ్చింది అంటారు. అలాగే ఇక్కడ జరిగింది లేదు, పాడు లేదు. జనాలు ప్యాకింగ్ చేస్తారు. అన్ని పబ్లిసిటీల కన్నా మంచి పబ్లిసిటీ ఏంటి చెప్పిన మౌత్ పబ్లిసిటీ వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో బాగా వెళ్ళింది, బాగా మాట్లాడుకున్నా. సడన్గా ఆ టెంపుల్లో వస్తున్న రాబడి తగ్గిపోయింది. ఎందుకు ఆ రాబడి తగ్గిపోయింది? ఆ రోజుల్లో గవర్నమెంట్ టేకప్ చేసింది ఆ గుడిని. బాగా వినండి, మన రాష్ట్రం విడిపోయిన టైంలో తిరుపతి మాదంటే మాదని ప్రభుత్వాలు కొట్టుకున్నాయా లేదా? ఎందుకు? రాబడి ఎక్కువ కనుక ప్రభుత్వాలు అలాంటి గుడుల్ని టేకప్ చేస్తాయి. ఆ రోజుల్లో కూడా ఆ గుడిని ఇప్పుడు బాగా వినండి, ప్రపంచంలో అత్యధిక ఆదాయం వచ్చే టెంపుల్ ఇటలీలో పోప్ ఉండేదైతే రోమన్ క్యాథలిక్ టెంపుల్ అయితే రెండోది చెప్పిన తిరుపతి. అందుకే రాష్ట్రాన్ని కొనేసే గుడులు, దేశాన్ని కొనేసే గుడులు, ప్రభుత్వాన్ని పాలించేసే గుడులు ఆ రోజుల్లో అర్తిమీదేవి గుడి. అలాంటి గుడిని ఒక్కసారిగా జనాలు రావడం ఆగిపోయారట. జనాలు రావడం ఆగిపోతే లోపల ట్రెజరీ తగ్గిపోయింది. ట్రెజరీ ఎప్పుడైతే తగ్గిపోయిందో బయట దుకాణాలు పెట్టారుగా, దుకాణాల్లో వ్యాపారం కూడా తగ్గిపోయింది. ఇటు దుకాణాల్లో వ్యాపారం తగ్గిపోయింది, లోపల ట్రెజరీ తగ్గిపోయింది. ఇంత తగ్గిపోవడానికి కారణం ఏంటంటే పబ్లిక్ రావడం ఆగిపోయారు. పబ్లిక్ ఎందుకు రావడం ఆగిపోయారంటే కారణం ఒకటే, ఆ ఏరియాకు ఒక ఆయన వచ్చాడు. చెప్పండి, అపోస్తలుడైన పౌలు. ఆయన వలన కేవలం ఆయన చేసిన లాజికల్ ప్రసంగాలు ఏంటంటే చేతులతో చేయబడినవి దేవుళ్ళు కాదనియో, మనం సృష్టించుకున్నది సృష్టికర్త కాదనియో, కొయ్య, చెక్క, ఎండి, బంగారము, రాయి, శిల్పాలలో దేవుడు ఉండడనియో, దేవుడు అన్నవాడు ఈ ప్రపంచానికి ఆవల ఉండి మనల్ని పరిపాలిస్తున్నాడు. ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం, చలించుచున్నాం, ఆయన యందే మనం జీవించుచున్నాం. ఆయన మన వలన సేవింపబడేవాడు కాదు, కానీ మనమే ఆయన సేవించవలసిన వారమై ఉన్నాం. ఆయన మన దగ్గర తీసుకునేవాడు కాదు, కానీ మనమే ఆయన దగ్గర తీసుకునేవలసిన వారు ఉన్నాం. సృష్టికర్త సృష్టము కాడని ఎప్పుడైతే లాజికల్ మెసేజ్ చెప్పాడో, జనాల్లో ఎప్పుడైతే థాట్స్ లాజిక్ స్టార్ట్ అయింది, అరే నిజమేగా మనం చేసుకున్న దేవుడు ఎట్లా అవుతాడని చెప్పి జనాల్లో చైతన్యం వస్తే గుడికి వెళ్ళడం మానేశారు. ఎప్పుడైతే గుడికి వెళ్ళడం మానేశారో టెంపుల్ మూసేశారు. టెంపుల్ ఎప్పుడైతే మూసేశారో వ్యాపారవేత్తలందరూ పగట్టేశారు. ఎప్పుడైతే పగట్టారో ఆ పగబెట్టిన వ్యాపారస్తులందరికీ లీడర్గా వ్యవహరించింది ఎవరంటే అపోస్తలుల కార్యములో డెమెత్రి. తెలుసు కదా మీకు? తెలిసినా తెలియకపోయినా చెప్పండి, తెలిసినట్టే రకరకాలుగా ఉంది ఈరోజు. ఓకే, డెమెత్రి ఎవరైతే ఉన్నారో ఈ డెమెత్రి యొక్క కార్యక్రమం మనకు తెలుసు. వ్యాపారం అప్పుడు ఆ రోజు 25,000 మందిని పోగేసాడట. ఎంతకు? 25,000 మందిని. ఎవరిని చంపేద్దామని రా అని అడిగితే పౌలు గారిని చంపేద్దామని 25,000 మందిని పోగేసి పౌలు గారిని చంపేద్దామని ప్లాన్ చేశారు. ఎందుకంటే ఒకడు కొడితే కేసు, ఇద్దరు కొడితే కేసు, ముగ్గురు కొడితే కేసు, 10 మంది కొడితే కేసు, అదే ఊరందరూ కలిసి కొడితే దొమ్మి. ఇప్పుడు చెప్పండి, దొమ్మిలో లేపేదా? ఈ ప్లాన్ ఏదో బాగుందని చేయకండి. దొమ్మిలు కూడా వేద్దాం ప్లాన్ చేయకండి. అప్పుడు సెక్షన్లకు ఇప్పుడు ఫైనల్ సెక్షన్ వచ్చి ఊరందరూ కొట్టడం, ఊరందరూ నాలుగు ఎత్తారు ఏమనుకుంటున్నారు. అప్పుడులో దొమ్మి కేసులు ఏమవుతున్నాయి? ఆ రోజుల్లో దొమ్మి కేసులు ఏంటంటే ఒకటి కూడా తెగేసి, ఇద్దరు కూడా తెగేసి కనుక A1, A2, A3, A4, A11, A12 ఉండేది. ఇప్పుడు అడుగుతున్నాను, అప్పుడు ఆ రోజుల్లో ఊరందరూ కలిసి కొడితే దొమ్మిలో 10. ఎందుకంటే వాళ్ళకి రైట్ లేదు కదా, వాళ్ళు చంపే హక్కు లేదు. మనం హిస్టరీలో చూసాం, రోమీలు చంపారు తప్ప సామాన్యుడు ఎవడు ఇంకొక సామాన్యుని చంపడానికి వీల్లేదు. కనుక దొమ్మిలో లేపేద్దామని ఒక నాటకశాలలో 25,000 మందిని కూర్చోబెట్టారు. ఆ నాటకశాలని లాస్ట్ వీక్ మనం చూసాం, ఓపెన్ థియేటర్. ఆ ఓపెన్ థియేటర్లో ఈ టెంపుల్ కోసం కూడా వస్తే ఈ టెంపుల్కి రాబడి తగ్గిపోయిందని పౌలు గారిని చంపేద్దాం అనుకున్నారు. ఆ టెంపుల్లో ఉన్న దేవత చెప్పండి, డయానా, అర్తిమీ దేవి. ఇంకా ఎవరున్నారంటే గ్రీకులో మరొక దేవుడు ఉన్నాడు. ఆ గ్రీకులో హెరేమస్. ఒకసారి తీయండి, హెరేమస్ ఎవరైతే ఉన్నారో ఈ హెరేమస్ అపోస్తలుల కార్యములు 14:12 మనకు కనబడతాడు. హెరేమస్ ఎవరైతే ఉన్నాడో ఆడ అలా కూర్చున్నాడు, సైలెంట్గా అనుకోకండి. హెరేమస్ అని ఇతను హెరేమస్ ఎవరైతే ఉన్నాడో ఇతను చూడండి. హెరేమస్ దేవుడు స్వర్గానికి నరకానికి జనాలను తీసుకెళ్తాడు. నేను పెట్టిన ఫోటో ఒకసారి పెట్టండి. స్వర్గానికి నరకానికి వారధిగా పనిచేస్తాడు అనమాట. అంటే మీకు అర్థం కావాలి, ఆడు ఒకసారి ఇలా చేతులు ఎత్తున్నారు కదా,
ఒకసారి స్వర్గానికి నరకానికి. అంటే ఇండియాలో మనకి ఇతను కనబడుతుంటాడు, అంటే మనకి ఇతని డెమో మనకు కనబడుతుంది. అంటే పేర్లు మారే బాగానండి. గ్రీకు నుంచి రోమిలికి దేవుళ్ళు వస్తే దేవుళ్ళు అలా ఉన్నారు, పేర్లు మారారు. అక్కడోళ్ళు ఇక్కడికి వస్తే దేవుళ్ళు అలాగే ఉన్నారు. అది ఈడు కాదు, నేను పెట్టిన లింక్ ఉంటుంది చూడండి. ఇతను అపోలోగా, నన్ను కంగారు చేయకండి. నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో మీరు చూడండి. ఇతని తర్వాత ఇతను కాదు. నెక్స్ట్ లేరా? సరే, ఏదైతే ఉందో హెరెమస్ అనేవాడు ఏం చేస్తాడంటే మనుషులకి స్వర్గానికి నరకానికి తీసుకెళ్ళడానికి ఇలా గాల్లో వచ్చేస్తుంటాడు. ఇలాగ చేతిలో ఒక తాడు ఉంటుంది ఆయనకి. ఆయన ఎవరో చెప్పండి. అది ఆడే హెరెమస్. ఎవరైతే ఉన్నాడో జనాలు బతిలాడుకుంటారన్నమాట, మమ్మల్ని నరకానికి పంపుకో, ఆ కోపంలో మమ్మల్ని ఎక్కువ సోలం మాకు దించుకో అంటారు వాళ్ళే. ఇంకెవరన్నా అడగండి. ఆడెవడంటే మన ఇండియాలో చెప్పండి, అక్కడెవడంటే హెరెమస్ ఏం చేస్తాడంటే అలా వస్తాడు. నీ ప్రాణం ఇప్పుడు తీసుకోవాలనుకుంటే లారీని పంపిస్తాడనమాట. నువ్వు అలా పడుకుంటే ఇలా నీకు తాడేస్తాడనమాట. ఎవరన్నా అడగండి. వీళ్ళందరూ వాళ్ళే నడుతున్నాను, అక్కడోళ్ళే. అందుకే హెరెమస్ దేవుడు. అందుకే ఇతను అపోస్తుల కార్యంలో పేరెట్టారు హెరెమస్ దేవుడు. ఏమని పేరెట్టారు ఒకసారి చూడండి. ఒకసారి అపోస్తుల కార్యంలో 14వ అధ్యాయం హెర్మే చూసారు, సేమ్ సౌండ్ ఉంది చూడండి. హెర్మే దేవుడు అంటే హెర్మే దేవుడు అన్నమాట. ఈ దేవుడు ఆ రోజులు ఉండేవాడు. నెక్స్ట్ ఇంకేముంది ఒకసారి చూడండి. రోమన్స్ మరొక దేవుడు ఉంది, హెరెస్ అంటే హెరెస్ అని పిలుస్తారు. ఒకసారి అది చూపించండి ఒకసారి. హెరెనస్ అంటే గాడ్ ఆఫ్ వార్ అని ఉంటుంది చూడండి. ఈడేనా? ఈడే హెరెమస్, గాడ్ ఆఫ్ వార్ ఈడే. రోమన్స్ ఎవరైతే ఉన్నారో అటు ఇటు పిలుస్తారు. యుద్ధ దేవుడు అంటే విజయం రావాలన్నా, ఏది జరగాలన్నా, ఎవరికి మొక్కుపోవాలంటే చెప్పండి హెరెమస్ పోవాలి. హెరెమస్ని ఏమని పిలుస్తారంటే మార్స్ అంటారు. మీకు అన్నీ ఎక్కడ సింక్ అవుతున్నాయి. మార్స్ అంటే ఈ మార్స్, జూపిటర్, ఈ పేర్లు మీకు కనబడుతున్నాయిగా. ఏవైతే ఉన్నావో హెరెమస్ని మార్స్ అంటారు. ఇతను ఏం చేస్తాడంటే గాడ్ ఆఫ్ వార్ అంటారంటే యుద్ధానికి దేవుడు. యుద్ధానికి పోయే ముందు దున్నపోతునో, యుద్ధానికి పోయే ముందు మేకపోతునో, యుద్ధానికి పోయే ముందు చిన్న కోడినో, యుద్ధానికి పోయే ముందు ఈ దేవుడికి రక్తం ఇస్తే ఆ రక్తం కోసం వీళ్ళకి విజయం ఇచ్చేది రక్తం దేవుడు. నడుతాను అంత దునపోతుల మీద ఉంటున్నాడు ఆయన. దొరకవేండి దునపోతులు. ఎవడో దునపోతు తెచ్చి ఆ మీకు ఎక్కడో సింక్ అవుతున్నాయి ఇవన్నీ. అడుగుతాను ఇప్పటికీ మీకు ఈ లోపలికి, అంటే మనం కర్నూలు నుంచి అవుట్స్కట్స్ ఇంకా రాయలసీమ అలా బార్డర్, మన కర్ణాటక బార్డర్ వరకు వెళ్ళిపోతే ఇప్పటికీ వాళ్ళ విజయాల కొరకు వాళ్ళ ఊర్లు బాగుండాలని ఆ ఏరియాస్లో ఇప్పటికీ దున్నపోతుల్ని వందల దున్నపోతుని బలేస్తారని మీరు నమ్మగలరా? మొన్న ఆ ఏరియా వెళ్ళాం, డైరెక్ట్ అదే ఊళ్ళో నిలబడ్డాం. నెక్స్ట్ డే పండగ, ఆ పండగ మీద ఈ ప్రసంగం చెప్పాను. నాకు కూడా వచ్చిన వాళ్ళు కంగారు అయిపోయారు. వెళ్తామా ఇంటికి అన్నారు. వెళ్తాం, వెళ్ళకపోతే ఇలాగ వెళ్తాం అని చెప్తున్నాడు. వెళ్తాం అని అడుగుతున్నాడు. ఏమవుద్ది? అదే పాటిస్తున్నారంటే ఇప్పటికీ ఆ ఫిలాసఫీలు ఉన్నాయంటే ఇప్పటికే ఉన్నాయి ఆ ఫిలాసఫీలన్నీ. అందుకే చూడండి, ఆ రోజుల్లో విజయానికి దేవుడు, వారు దేవుడు అంటే యుద్ధ దేవుడు ఎవరంటే ఇదిగో హెరనస్, హెర్మో అపోస్తకాలు ఉందిగా, ఆ దేవుడే. నెక్స్ట్ ఇంకెవరున్నారు? వేనస్. ఈయనెవరు? క్షమించండి, ఈవిడెవరు? హేనస్ అంటే ఒకసారి చూడండి, లేడీ ఉంటుంది. వేనస్ లాస్ట్ ఆవిడే. వేనస్ ఎవరైతే ఉందో ఈవిడ ఒక అందాల దేవత. మార్స్, జూపిటర్, వేనస్ ఇంకా మీకు కనబడుతుంది. ఈ పేర్లని మీకు కనబడుతున్నప్పుడు మీకు అర్థమైపోవాలి. మీకు అర్థమవుతుంది లేదు అంటే వేనస్ ఈవిడెవరంటే అందానికి పేరు ఈవిడే, ప్రేమకు పేరు ఈవిడే. అంటే ప్రేమ దేవత. చూడండి, ఇంకా చాలా దారుణంగా ఉంది. ఇంకా అది మాత్రమే కట్ చేస్తాం, ఎందుకంటే మరి ప్రేమ ఎక్కువ ఆవిడకి. చూడండి, ఆ ఏరు వ్యవహారం ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా ఆవిడ చూడండి, ఆవిడే ఎవరైతే ఉంది ఈవిడ ప్రేమ దేవత. ఆవిడ కళ్ళు కానీ, ముక్కు కానీ, ఆవిడ నడవడికి కానీ, ఆవిడ అసలు మళ్ళీ అడుగుతున్నాను, అసలు వాకింగ్ ఈ స్టైల్లో చేయాలని ఇలా నిలబడి ఈ మోడల్స్ ఎవరో రాకముందే అసలు ఈ మోడలింగ్ స్టైల్లో అందానికి ప్రత్యేకలు ఎవరంటే గ్రీకు దేవుళ్ళు. అదిగో చూడండి, ఆవిడే చూడండి. ఇప్పుడు అదే కదండి మోడలింగ్లో ర్యాంప్ షో నడుస్తున్నప్పుడు అవేగా డ్రెస్సులు అడుగుతున్నాను. ఇప్పుడు అవేగా డ్రెస్సులు అలాగే కదా నడుస్తారు. అంటే ఈ స్టైల్ అన్నిటికీ పెట్టింది పేరు వాళ్ళే. ఆవిడ అందానికి దేవత. ఆవిడకి అందం ఎక్కువే, ప్రేమ ఎక్కువే. అందరిని ప్రేమించేస్తుంటుంది ఏటో మరి, ఒకరు ఉండరు ఆవిడకి. అందరిని ప్రేమించేస్తుంటుంది, అందరినీ ప్రేమిస్తుంది ఆవిడ. అందుకే ఆవిడ ప్రేమ దేవత. నీకు ప్రేమ పుట్టాలన్నా ఆవిడకే ప్రార్థన చేయాలి. మా జంటని ఎలాగైనా కలుపు వేనా అని అడిగితే వేనా కలుపుతుంది అనమాట. ఆ రోజుల్లో అవి నమ్మేవారు వాళ్ళు, అంటే అవన్నీ నమ్ముతున్నారు. వేనస్ అంటే ప్రేమ దేవత. నెక్స్ట్ ఆ జంటకి సంతానం రావాలంటే ఇవిడికి ప్రార్థన చేస్తే వెంటనే సంతానం. ఈ టెంపుల్ ఎక్కడుంటే చెప్పినా కొరింథీ పట్టణం చూసారా? ఆ కొరింథీ పట్టణంలో ఇవిడు బాగా ఫేమస్ అన్నమాట.
ఇప్పుడు చెప్పండి, ఇంత బ్యాక్గ్రౌండ్ మనకి ఎందుకు తెలియాలంటే, ఇన్ని విషయాలు మనకి ఎందుకు అర్థం కావాలి, ఇన్ని సంగతులు మనకి ఎందుకు అర్థం కావాలంటే, ఇప్పుడున్న మెజారిటీ గ్రహాల పేర్లు ఏ పేర్లు చెప్పండి? భూమి కానీ ఆకాశం కానీ ఈ పేర్లని పిలుచుకుంటున్నాయి. వాటి మూలాల పేర్లు ఏవైతే ఉన్నావో, ఈ గ్రహాల పేర్లన్నీ జూపిటర్, వేనస్, మార్స్ ఏవైతే ఉన్నావో ఈ పేర్లన్నీ ఇప్పుడు నవగ్రహాలని పిలుచుకుంటున్నామే. ఈ నవగ్రహాల పేర్లన్నీ ఏ దేవుడి పేర్లో తెలుసా? గ్రీకు దేవుళ్ళ పేర్లు. మన దేవుళ్ళ పేర్లు అనకండి, గ్రీకు దేవుళ్ళ పేర్లు. అంటే గ్రీకు దేవుళ్ళ పేర్లే నవగ్రహాలకు పెట్టారు. అందులో ఉన్న కొన్ని పేర్లే అంటే నెలలకు పెట్టారు. అందులో ఉన్న కొన్ని నెలల పేర్లే రాజుల పేర్లు కూడా పెట్టారు. మీరు ఎక్కడ తిప్పి మీరు చరిత్ర కానీ, క్యాలెండర్ కానీ, సోషల్ కల్చర్ కానీ ఏదైనా మీరు కదపండి, బైబుల్ ఈ విషయాన్ని టచ్ చేయలేదని ఒక్క పాయింట్ చూపించండి. ప్రతి దాన్ని బైబిల్ టచ్ చేసింది. అంటే వాళ్ళ కల్చర్ ఎలా ఉందో బైబిల్ చెప్పింది, వాళ్ళ యొక్క ఫెయిత్ ఎలా ఉందో బైబిల్ చెప్పింది, వాళ్ళ సంగతులు ప్రతి దాన్ని ఎద్దేవ చేసిందంటే, ఇన్ని మతాల మధ్య, ఇన్ని కులదైవాల మధ్య, ఇన్ని నమ్మకాల మధ్య, ఇన్ని గ్రహాల పేర్ల మధ్య, ఇన్ని రకరకాల నమ్మకాలు వెలసెడుతున్నప్పుడు క్రైస్తవ్యం దీన్ని దాటి బయటకు వచ్చిందంటే ఎంత వాస్తవం కాకపోతే వస్తుందండి? నడుతున్నాను. జూయిస్ లాంటి కథ అయితే యేసుప్రభుది జూయిస్ లాంటి కథ అయితే నడుతున్నాను. ఇంత దూరం రాజమండ్రి ఈరోజు కూర్చుని ఆయన గురించి మాట్లాడుకునేంత ఎవిడెన్స్ మనకు ఉంటుందా? ఊహల వేరు, వాస్తవాలు వేరు, కల్పితం వేరు, కథనం వేరు. మళ్ళీ చెప్తున్నాను, జరిగిన విషయాలు వేరు, జరిగినట్టుగా చూపించే స్టోరీలు వేరు. వాళ్ళన్ని స్టోరీలు. అందుకే గ్రీకు మిథాలజీ అంటారు. నెక్స్ట్ మనది మిథాలజీ అంటే ఏంటి? ఊహించడం. ఇలా జరిగిందని ఒక కథని క్రియేట్ చేసుకోవడం, కథానాయకుని పెట్టుకోవడం, అది దానికి ప్రాక్టికల్గా ఏ ప్రూఫ్ లేకపోయినా దాన్ని నమ్మడం, దాన్ని మిథాలజీ అంటారు. మనది మిథాలజీ కాదు. చెప్పండి, మన దానికి జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఉంది, హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది, సోషియో కల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇది ఎలా వచ్చిందో ప్రతి దానికి బైబిల్లో ఎవిడెన్స్ ఉన్నాయి. ఇన్ని దేవతలు, ఇన్ని కులదైవాలు, ఇన్ని మత దైవాలు, ఇన్ని ఎక్కువైపోయాయి. ఇవన్నీ ఆ రోజుల్లో దేనికి నమ్మేవారంటే, ఇన్ని దేవుల్ని ఇప్పుడు పొలిమేరు దేవతలు అంటున్నాగా, పొలిమేరు దేవత, పట్న దేవత, ప్రాకారం దేవత, యుద్ధ దేవత, సంతానం దేవత, ప్రేమ దేవత, సముద్రం దేవత, ఆకాశం దేవత, చంద్రుడి దేవత, సూర్యుడి దేవత, దేవత అడుగు అడుగున దేవతలు. ఇన్ని దేవతల మధ్య ఆ రోజు అపోస్తులు సత్యం పట్టుకుని నిలబడితే, నా మాట బాగానండి, సత్యం పట్టుకుని నిలబడితే ఆ రోజు సత్యం చెప్పిన దెబ్బకి ఒలింపిక్స్ ఆగిపోయాయి. మళ్ళీ చెప్తున్నాను, ఒలింపిక్స్లో ప్రధానమైన దేవతలు, ఒలింపిక్స్ కూడా చూద్దాం. ఒలింపిక్స్లో ప్రధానమైన దేవతలు 9 దేవతలు ఉంటే అందులో మెజారిటీ దేవతలు ఎందులో తెలుసా? గ్రీకు దేవుళ్ళే. ఇప్పుడు ఈ గ్రీకు దేవుళ్ళలో వాళ్ళకి జ్యోతి వెలిగిస్తారు. అంటే ఈ ఒలింపిక్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? పౌలు గారు ఒక రోజు ఎథెన్స్ వెళ్తారు. మీకు గుర్తుందిగా, అపోస్తలుల గారి 17వ అధ్యాయం తీకండి. అపోస్తలుల గారి 17వ అధ్యాయంలో ఒలింపిక్స్కి వెళ్తాడు, ఎథెన్స్కి వెళ్తాడు. ఆ ఎథెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే అతి దేవతా భక్తి. అంటే దేవతలకు నిలయం ఏదంటే ఎథెన్స్లో దేవతలు ఎక్కువ, దేవుళ్ళు ఎక్కువ, నమ్మకాలు ఎక్కువ, బలిపీఠాలు ఎక్కువ. ఆ నమ్మకాలు, బలిపీఠాలు, దేవుళ్ళు ఎక్కువ కనుక ఆ దేవుళ్ళ పేర్ల మీదే ఆటల పోటీ పెట్టేవారు. ఆ ఆటల పోటీల్లో ఈ రోజుకి నిలుస్తున్న ఆట ఒలింపిక్స్. ఇలాంటి ఒలింపిక్స్ దేవతల పేర్ల మీద జరిగితే సత్య దేవుడిని ఎప్పుడైతే ఈ దేవుడిని పరిచయం చేశారో, సత్యమైన తర్వాత ఐడల్ వర్షిప్ చేయకూడదని పబ్లిక్ ఎప్పుడైతే అర్థమైందో, విగ్రహ ఆరాధన, వాటి ఆటలు, వాటిలో పాటలు, తినడం, తిరగడం, తాగడం, తందనాడడం, ఆట పాట, ఈ దేవుళ్ళ పేరు మీద చేయకూడదని సువార్త ఎప్పుడైతే చెప్పిందో, ఆ సువార్త చెప్పిన మొదటి 2-3 శతాబ్దాల దెబ్బకి ఒలింపిక్ గేమ్స్ ఆగిపోయి. అంటే పౌలు గారు క్రీస్తు పూర్వం 70 నుంచి 77 నుంచే ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి. క్రీస్తు పూర్వం నుంచి ఒలింపిక్స్, క్రీస్తు పూర్వం 70 నుంచి స్టార్ట్ అయినా క్రైస్తవం వచ్చిన తర్వాత ఒలింపిక్స్ ఏమైంది చెప్పినా ఆగిపోయింది. ఆగిపోయిన ఒలింపిక్స్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయ్యి చెప్పినా 19వ శతాబ్దం చివరిలో స్టార్ట్ అయ్యాయి. అంటే ఆ రోజు అపోస్తులు చెప్పిన సువార్తకి ఈ దేవతలు, దేవుళ్ళు, వీళ్ళ గేమ్స్ అన్నీ పక్కకు పోయి అపోస్తులు చెప్పిన దేవతకి దేశ అధినేతలు కూర్చుని ఆడుతున్న ఆటలు సైతం ఆపేశారు. వాళ్ళ దెబ్బకి ఈ గేమ్స్ అన్ని ఆగిపోయి అపోస్తుల బోధకి ఒలింపిక్స్ గేమ్స్ అన్నీ ఆపేసి దేశాలు దేవునికి దాసోహం అయితే, ఇప్పుడు మనం చేస్తున్న సువార్తకి దేశాలు దేవునికి దాసోహం అవ్వలేదు. చెప్పండి, మళ్ళీ దయ్యానికి దాసోహం అయ్యాయి. ఇప్పుడు చెప్పండి, ఈ ఒలింపిక్స్లో మీకు బాగా వినండి, ఇంత రిలీజియన్ బ్యాక్గ్రౌండ్, ఇన్ని ఫిలాసఫీల బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు. కానీ దయ్యంగాడికి తెలుసా తెలీదా? వాడికి కావాలని మన లాస్ట్ ఒలింపిక్స్లో ఆ సన్నాసిగాడు, దయ్యంగాడు కావాలని ఒలింపిక్స్లో ఎవరిని ఎక్కిరించాడు ఒకసారి చూడండి.
ఒకసారి చూడండి, ఇన్నిటిని ఆపేసిన, ఇదిగో చూడండి, ఇన్నిటిని ఆపేసిన గేస్ వాళ్ళందరూ, లెస్బిషియన్స్ వాళ్ళందరూ, ఎల్జిబిటీ వాళ్ళందరూ, మరి చూడండి, ఆ కూర్చున్నాడు సెంటర్లో కూర్చున్నాడు గే, ఆ వెనకాల కూర్చున్నది లెస్బిషియన్, వీళ్ళందరూ ఆడోళ్ళతో ఆడోళ్ళు, మొగోళ్ళతో మొగోళ్ళు, ఆడ మగ కాని ఈ సన్నాసిగాళ్ళందరూ ఒలింపిక్స్ గేమ్స్లో ఒక డెమో ఇచ్చారు. ఆ డెమో దేనికి ఇచ్చారు చెప్పనా? మీరు బాగా వినండి. ఆ ఒలింపిక్స్ గేమ్లో డెమో అంటే సాంగ్ డెమోస్ ఇస్తారు, మ్యూజిక్ డెమోస్ ఇస్తారు, ఇవన్నీ డెమోస్ ఇస్తారు. లాస్ట్లో ఒక ఈవెంట్ చేస్తారు. ఆ ఈవెంట్ అంటే లాస్ట్ అంటే ఆ డే స్టార్ట్ అవుతున్న ఒక లాస్ట్ ఈవెంట్ చేస్తారు. ఆ ఈవెంట్ ఎవరిని అవమానించడానికో తెలుసా? లాస్ట్ సపర్ని అవమానించడానికి. గుర్తుపెట్టుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లాస్ట్ సపర్లో కూర్చుంటాడు, ప్రభురాత్రి భోజనంలో కూర్చుంటాడుగా. ఆ ప్రభురాత్రి భోజనంలో కూర్చుంటే అదిగో చూడండి, ఆ ప్రభురాత్రి భోజనంలో ప్రభు ప్లేస్లో దొన్నపోతుని కూర్చోబెట్టారు. చూడండి, అదిగో చూడండి. అంటే అక్కడ ప్రభు ప్లేస్ ఉన్నట ఒక ఎల్జిబిటీని కూర్చోబెట్టారట, యోహాన్ ప్లేస్లో ఒక ఎల్జిబిటీని కూర్చోబెట్టారట, ఒక గేని కూర్చోబెట్టారట. శిష్యులందరినీ గేస్గా చూపించారు. ప్రభువును కూడా, ఈ మాట నేను అనలేను, ఆయన అలాగానే ఎక్స్పోజ్ చేసి ఇన్ని దేశాలు కలిసి కూర్చుని ఒలింపిక్ గేమ్స్ మొన్న బ్రిటిష్లో జరిగింది. ఎక్కడ జరిగింది? లండన్లో జరిగిందా? ప్యారిస్లో జరిగింది. మొన్న ప్యారిస్లో జరిగినప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్లో ఇదిగో చూడండి, ద్రాక్షరసం వైన్ కలర్ వేసుకునంటే ప్రభు ద్రాక్షరసం ఇస్తాడుగా లాస్ట్ సప్పర్లో, వాడు వైన్ కలర్ వేసుకునంటే ఆ ద్రాక్షరసం కలర్ వేసుకుని ఆ లాస్ట్ సప్పర్ అనే పల్లెంలో వాడు ఎంత గేగడు ఎలా కూర్చున్నాడు మీరు చూడండి. వీళ్ళు తెలిసి చేసే తర్వాత సారీ చెప్పారు. దేశాలన్నీ బాయ్కట్ చేశాయి, ఒలింపిక్స్ వద్దన్నాయి. క్రిస్టియన్ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో మేము ఆడమని చెప్పారు, బాయ్కట్ ఒలింపిక్స్ అన్నారు. ఎందుకు చెప్పినా ఇది ప్రభు యొక్క సంస్కరణాన్ని ఎక్కిరించడం అన్నారు. నడుతున్నాను, వీళ్ళతో ఇలాంటి పని ప్రకృతికి విరుద్ధమైన ఈ పనులు ఇలా చేయడానికి పగ ఎవరికి ఉండిపోయిందో చెప్పనా? నాకు తెలిసిన చరిత్ర చెప్తున్నాను. ఈ ఒలింపిక్స్ను అడ్డు పెట్టుకుని దేవుడి మీద పగ పెట్టుకునేది ఎవరు? అపవాది. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే వీడి ఏజెంట్లు, గతంలో ఉండే వీడి ఏజెంట్లు, గ్రీకు దేవుడు జూయిస్, అపోల్లో ఎవరైతే ఉన్నారో ఈ ఏజెంట్లు, అంటే దెయ్యంగాడికి ఏజెంట్లు ఎవరంటే ఇక్కడ జరుగుతున్న ఐడల్. మీకు అర్థమవుతుందో లేదు? అంటే దెయ్యంగాడికి ఏజెంట్లు ఇక్కడ ఐడల్. ఈ ఐడల్ ఏదైతే జరుగుతుందో ఈ ఐడల్ని అపోస్తులు వచ్చి తీసి పడేసరికి ఆ పగ, ఆ దెబ్బ గుర్తుండిపోయింది అనుకుంటా. అందుకే వాడు గుర్తుండిపోయిన వాడు ఏం చేస్తాడంటే అదే ఒలింపిక్స్ మీద ఎవరిని అవమానిస్తున్నాడు చెప్పండి. చూసారా? ఏ ప్రభు పేరు మీద అయితే ఒలింపిక్స్ ఆగిపోయాయో అదే ప్రభు పేరు చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అవమానిస్తున్నారు. ప్రతిసారి మీరు చూడండి, క్రిస్టియానిటీకి వ్యతిరేకమైన ఈవెంట్ ఏదో ఒకటి ఒలింపిక్స్లో జరుగుతుంది. మీకు ఇదే గుర్తు. ఇన్ని దేవతల్ని, ఇన్ని దేవుళ్ళని, ఇన్ని విలవేల్పుల్ని, ఇన్ని కులదైవాల్ని అపోస్తులు ఆ రోజు ఎదిరించి సత్యాన్ని స్థాపించారంటే స్థాపించారు. మనం ఊడిగిని చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, మనం ఊడిగిని చేస్తున్నాం. ఆ రోజు ఎదిరించాలి వాళ్ళు, అంటే వాళ్ళ విశ్వాసాలకు ఎదురు నిలబడ్డారు, సత్యం ఇదని చెప్పారు. జనాల్లో చైతన్యం ఎప్పుడైతే వచ్చిందో సువార్తను నమ్మి దేశాలు దేవునికి దాసోహం అయిపోయాయి. ఎంతమంది ఇలాంటి పనులు చేస్తే నడుతున్నాను. ఈ క్రైస్తవ అధినేతలందరూ ఒలింపిక్స్లో టికెట్ కొనుక్కున్నారంట. అడుగుతున్నాను, టికెట్ కొనుక్కున్నారు ఒలింపిక్స్లు అంటే. అడుగుతున్నాను, నిజమైన ఆటగాళ్ళు, నిజమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పిన? బాయ్ కట్ చేస్తాం, తీసిపడంటే నెక్స్ట్ డే మళ్ళీ ప్యారిస్ ఒలింపిక్స్ అధినేతలందరూ కలిసి వేదిక మీద క్షమాపణ చెప్పారు. అడుగుతున్నాను, చెయ్యడం దేనికి, క్షమాపణ చెప్పడం దేనికంటే? చెయ్యడం దేనికంటే వెనకుండి చేయించినోడు ఆడు, క్షమాపణ దేనికంటే రాబడిపోతుందని క్షమాపణ చెప్పారు. పౌలు గారు వస్తే రాబడి ఎలా పడిపోయిందో, సువార్త వచ్చి ప్రభుకు వ్యతిరేకమైతే ఒలింపిక్స్ మొత్తం నష్టపోతాయని క్షమాపణ చెప్పారు. వింతేడు చెప్పినా వాళ్ళ సారీ చెప్పినా మన ప్యారిస్ ఒలింపిక్స్కి వచ్చినంత నష్టం ఇంకెప్పుడు రాలేదు. గుర్తుపెట్టుకోండి. కొండం మానేస్తారు, టికెట్లు తీసుకోవడం మానేస్తారు. పెద్ద దేశాలన్నీ అపోజ్ చేశాయి, రానని చెప్పాయి. ఇప్పుడు చెప్పండి, ఇన్ని దేవతలు మొదటి శతాబ్దంలో రోమీలు, గ్రీకులు ఆరాధిస్తున్నప్పుడు ఇప్పుడు కొత్తగా యేసుక్రీస్తు వారిని పరిచయం చేయాలంటే ఎంత సవాలుతో కూడుకున్న పరిచయం చేయాలి చెప్పండి. అందుకే వాళ్ళు వచ్చారు, సువార్త చేశారు. ఇంకా ఏం జరిగింది ఇప్పుడు బాగా వినండి. ఇవి మతాలు, అంటే రోమీల మతాలు, నెక్స్ట్ గ్రీకుల మతాలు. ఇవి రిలీజియన్ బ్యాక్గ్రౌండ్, రోమీల మతాలు, గ్రీకుల మతాలు. ఇవి మతాలతో సమ్మేళనమైనవైతే వ్యక్తిగత మతాలు ఉండేవి. వ్యక్తిగత మతాలు అంటే ఏంటి? పర్సనల్గా నేను ప్రాక్టీస్ చేస్తానన్నమాట. పర్సనల్గా ప్రాక్టీస్ చేసే మతాలు ఏముంటాయి అబ్బా అంటే మీరు అనుకోవచ్చు, అందులో ఒకటి సోది. ఏంటది? సోది అంటే సోది కాదు. మీరంటే సోది అంటే ఏమనుకుంటారంటే ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, రేపు నేను ఊరెళ్ళాలా వద్దా, ఇవన్నీ నాకు ఎవరు చెప్తారంటే ఒకడు ఉంటాడు. ఎవడు చెప్పండి? సోది చెప్తారు. ఈ సోది చెప్పేవాడు ఏం చెప్తారంటే, బాగా వినండి, అసలు మతాలు అయిపోయాయి, వ్యక్తిగత మతాలు. అంటే దీన్ని ఏం చేస్తారంటే, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఏమి తినాలో, ఏమి తినకూడదో వీటన్నిటినీ సోదులో చెప్తారన్నమాట. దీన్నే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. చూస్తారు ఒకసారి. క్షమించండి, మత్తయి సువార్త త్వరగా
మత్తయి సువార్త 6వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి ఒకసారి. యాసదారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని క్షమించండి 7వ. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వసింపవద్దు. ప్రభు ఈ మాట మొదటి శతాబ్దంలో చెప్పేసరికి ఈ మాట వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పిన, అన్యజనులు ఏం చేస్తారంటే విచారిస్తారు. దేని కొరకు విచారిస్తారు? దేని కొరకు విచారిస్తారంటే అదే 6వ అధ్యాయం 31 చూడండి. ఏమి తిందుమో చెప్పండి, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని చింతింపుకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై చెప్పండి. ఈ విచారించే ప్రాక్టీస్ని ఏమంటారంటే చెప్పండి, సోది. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు సోదిలో ప్రాక్టీస్ చేసి చెప్పిన, ఇది తినాలా తినకూడదా, ఇది తాగాలా తాగకూడదా, ఊరు వెళ్ళాలా వద్దా, రేపేం జరుగుద్దని అక్కడ చెప్తారు. అక్కడ కూర్చుని కొండ మీద, ఆ కొండ మీద గదిలో కూర్చుని చెప్తే వాడు చెప్పింది విచారిస్తారు, వెళ్ళాలా వద్దా, దేవుడు ఏం చెప్తున్నాడు, మాకు ఆత్మ ఏం చెప్తుందని చెప్తే ఆత్మ చెబుతుంది అన్నమాట. ఏమనంటే తినండి అని. అది చూడండి, ఇప్పుడు ఈ సోదిని ఆ రోజుల్లో ప్రాక్టీస్ అందుకే ప్రభువు అన్నాడంటే అన్యజనులు విచారించినట్టు విచారించదు. ఇది సోది ప్రాక్టీస్. ఇది ఇంకా ఏం చేస్తారు? ఈ సోది ప్రాక్టీస్లు ఏం చేస్తారంటే వీళ్ళు చేసే పాటించకుండా ఉన్నాయి. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామని వాళ్ళు విచారించి ఇవన్నీ చేస్తారు. మీరు అలా చేయకండి. మీకేం కావాలో అవి దేవునికి తెలియను, ఆయన మీకు టయానికి సిద్ధపరుస్తారు. మీరు ఎలాంటి సోది ప్రోగ్రాలు ఏమి వినకండి. అందుకే ఈ సోది అలవాటు అయిపోయి ఎటు నాకు తెలియదు కానీ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి అడుగుతారు, దేవుడు మా కోసం ఏమన్నా చెప్పండి చెప్పాడా, మా కోసం ఏమని చెప్పాడని. మీకోసం మాకు ఎందుకు చెప్తాడు? మా కోసం ఏమన్నా చెప్పాడని మీరు పదే అడిగితే చెప్తాం చెప్పాడని. ఏమని? త్వరగా వెళ్ళిపోమని చెప్పాడని చెప్తాం. అడుగుతాను, మీకోసం మాకు ఏం చెప్తాడు? ఈ అలవాట్ల వచ్చేసో మరి ఏంటో తెలియదు కానీ ఏమైనా చెప్పాడా మా గురించి? ఏమని చెప్పాడంటే మెల్లగా సేవలు ఏం చెప్పడు, గుసగుసలాడితే ఏం చెప్పడు, అస్తమాలు చెప్పండి ఏదో చెప్పేస్తామా చెప్పమా ఆ ఎదర స్థలం రాసేమన్నాడని చెప్పాడు రాత్రి. నాకు అస్తమా చెప్తున్నారు లేదా నడుతుంది. అందుకే చెప్తున్నాను, ఇలాంటివన్నీ ఆ రోజుల్లో సోది ఎక్కువైందంట. రెండోది వ్యక్తిగతమైన మతాల్లో రెండవది ఏంటంటే కళలు, డ్రీమ్స్. ఆ రోజుల్లో డ్రీమ్స్ ఎక్కువ వస్తాయి. అంటే ఈ వ్యక్తిగతమైన మతాలు, ఇవి అధికారిక మతాలు అయితే, వ్యక్తిగత మతాలు ఒకటి సోదిని ప్రాక్టీస్ చేస్తారు. రెండోది డ్రీమ్స్. ఏం చేస్తారంటే ఈ డ్రీమ్స్లో కొన్ని రాకూడదు వాళ్ళకి. మీకు ఇవన్నీ చెప్తున్నప్పుడు మన కల్చర్ టచ్ అవుద్ది. మీరు చూడండి ఎందుకు టచ్ అవుద్ది? ఆ పరిపాలన కింద మనం ఉన్నాం కనుక. ఇదంతా ఈస్ట్ కల్చర్ కనుక ఈ డ్రీమ్స్లో కొన్ని రాకూడదు. ఏం రాకూడదు? ముఖ్యంగా నల్లపిల్లి రాకూడదు. మనకు దగ్గరగా లేవండి ఇవన్నీ. నల్లపిల్లి రాకూడదు, శవం కనబడకూడదు, ఒకవేళ పాము కనబడకూడదు. ఇలాంటివి ఏమన్నా కనబడితే నాకు ఇలా కలొచ్చింది, రాత్రి పాము ఎదిరేస్తుంది, అలాగే నల్లపిల్లి అలా దూకేస్తుంది, ఇలాగే శవం కూడా నాకు కనబడుతుంది, ఏంటబ్బా అన్నప్పుడు మళ్ళీ దీనికి వివరించేవాడు ఒకడు ఉంటాడు. నా మాటలు అర్థమవుతలేదు. అంటే ఈ కళలు వివరించాడు ఉంటాడు, ఆడే సోదిగాడు. మరి చెప్తున్నాను అంటే సోది చెప్తాడు, కళలో చెప్పండి భావాలు చెప్తాడు. ఈ కళల భావాలు సోది భావాలు చెప్తాడు. అందుకే వాళ్ళ కళలో ఒక శవాలు కానీ, నల్లపిల్లలు కానీ, పాములు కానీ, చచ్చిపోయిన వాళ్ళు ముఖాలు కానీ రాకూడదు. వస్తే ఏవద్దంటే ఏదోటి అయిపోద్దని భయం. మీకు ఏది అవ్వకుండా ఉండాలి అంటే మరి ఆడు వచ్చేస్తున్నాడు రోజు, మరి అలాగా ఆడు చచ్చిపోయినాడు, ఆ రోజు కళ్ళలోకి వచ్చేస్తాడు. ఏం చేయాలంటే ఏరు ఉంది అట్టుకెళ్ళండి, ఏరు అంటాడు. అదే ఏరు మొక్క. ఆ ఏరు ఎంత అంటే 2500 రూపాయలు. నీకు ఎంత తినలేదంటే ఆ ఏరు మొక్క కట్టుకుని తిరిగేస్తాం మా ఈదిలో. ఇంకా నా కళ్ళలోకి రానన్నాడు. ఏంటంటే ఆయన మొక్క ఇచ్చాడు, మొక్క మంత్రించిన మొక్క. అదేమో ఏ అడార మొక్క ఇచ్చేసాడు నీకు, ఏ మొక్క తెంపేసి ఇచ్చేసాడో ఆ తెచ్చి ఇచ్చేది అది కట్టుకుని తిరుగుతావు. ఇలాంటివి నమ్మే వాళ్ళు ఈ రోజుకు ఉన్నారు లేదా? ఆ ఎదురు కడతారు గుమ్మానికి. దేనికంటే ఆ రేకు మీద రాశాడంటే. ఏమి రాశాడు రేకు మీద? మళ్ళీ రాని రాశాడు. సరిగా చదువు. ఏమని రాశాడు రేకు మీద? అదొక రేకు, అదొక మొక్క. ఇవన్నీ ఎక్కడంటే ఫస్ట్ సెంచరీలో జీసస్ ఈ భూమి మీద నడుస్తున్నప్పుడే ఉన్నాయి.
ఇన్నిటిని క్రైస్తవం ఎదిరించుకుంటూ వచ్చిందంటే వచ్చింది. ఇప్పుడున్నంత నాలెడ్జ్ ఆ రోజు ప్రజలకు లేదు, ఇవన్నీ నమ్మేవారు. ఇన్నిటిని క్రైస్తవం ఎదిరించిందంటే ఎదిరించింది. అందుకే వాళ్ళు శోధన ఎదిరించారు, వాళ్ళ కళలను ఎదిరించారు. నీకు డౌట్ రాలి, మరి బైబిల్లో భక్తులు కూడా కొంతమంది కళలు వచ్చాయి అంటే ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. నెక్స్ట్ ఇంకా ఏముంటాయంటే స్వస్థతలు ఉంటాయి. స్వస్థతలు అంటే స్వస్థతలు ఏం చేస్తారు వీళ్ళంటే, స్వస్థపరచు దేవుడు అంటే మీకు చాలాసార్లు చెప్పాను, అస్క్లెపీసియా తెలుసుగా. ఆ స్వస్థపరచు దేవుడు ఎవరంటే, ఈ డాక్టర్లు వేసుకుంటారు కదా సింబలు, అంబులెన్స్ మీద కానీ మెడికల్ సీట్ మీద కానీ హాస్పిటల్ ముందు కానీ. ఇక్కడ మన రాజమండ్రి వెళ్తే నవీన్ హాస్పిటల్ ముందు ఉంటుంది బొమ్మ, అధికారికంగా పెద్దది, ఇలా చేతిలో కర్రట్టుకునే అధికారిక దేవుడు. అంటే స్వస్థపరచు దేవుడు ఒకడు ఉన్నాడని నమ్ముతారు. ఆ దేవుడిని వైద్య దేవుడు అని నమ్ముతారు. ఆ దేవుడి దగ్గరికి పోయి తగ్గిపోతుంది 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 అనుకుంటే తగ్గిపోతుంది అనుకుంటారు. అందుకే ఈ తగ్గిపోతుంది అనుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఓ పుస్తకం పెట్టుకుని ఒకసారి అనుకున్న దాన్ని 100 సార్లు రాస్తారు, రాస్తే అయిపోద్దని. అందుకే మన వాళ్ళు కొంతమందికి బాగా అలవాటు, ఈ మంది కొంతమంది స్పీకర్లు ఉండాలండి, అలా అనుకున్న నోటితో అయిపోద్దంట, మంచే పలకాలంట, అలా అంటే అయిపోద్ది. అందుకే కొన్నిసార్లు మంచే పలకాలంట, పలకపోతే వీళ్ళు మారారు కానీ ఇంకేం మారలేదు చెప్పండి. ఆ మూలాలు ఇవి, అరే ఇవి విగ్రహారాధన సంబంధించిన సంగతి వీళ్ళకి తెలియదు. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే అయిపోతుంది అనుకుంటే అందుకే ఎప్పుడు ఏం పలకాలంట, మంచే పలకాలంట. అదిగో చూడండి, అదే వైద్యం మనకి వేస్తారుగా, ఆ అంబులెన్స్ మీద కానీ హాస్పిటల్ ముందు కానీ ఇవన్నీ వేస్తారుగా, ఇదే ఈ దేవుడు ఆ రోజులు ఉండేవాడు. దీన్నే అన్యజనుల వలె విస్తరించి మాట్లాడొద్దన్న దగ్గర ఈ దేవుడు ప్రస్తావన కూడా ఉంది. విస్తరించి అంటే చెప్పిందే మంచి మాట ఒకసారి అంటే అయిపోద్దని నమ్ముకుంటారు చూసారా, అనరా మళ్ళీ అనరా అని అనిపించుకుంటారు చూసారా. కొంతమంది ఉన్నారు కదా, పుస్తకం రాసేవారు మొదటి నుంచి చివరి పేజీ వరకు రాసిందే, ఏట్రీ ఎలా రాస్తున్నావంటే చివరికి రాసేసరికి ఆ పని అయిపోద్దంట, బుక్ అయిపోయింది, పని అవ్వలేదు. ఆయనే చూడండి, ఆయనే వైద్య దేవుడు. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే స్వస్థపరిచే దేవుడు. అంటే మైండ్ని ప్రిపేర్ చేస్తారన్నమాట. మైండ్ ఎందుకు ప్రిపేర్ చేస్తారంటే తగ్గిపోద్ది అంటే మైండ్కి ఉండే గుణం ఏంటంటే, ముందు మనకు మంచి జరుగుతుందని అనుకోవాలి బాడీలో, అది అనుకుంటే తగ్గుతుందని ఆ ప్రాక్టీస్, అంటే సైకలాజికల్గా ప్రాక్టీస్ అక్కడే పుట్టించారు. అందుకే చూడండి, డాక్టర్ గారు కూడా ఎంత పెద్ద రోగమైనా కానీ డాక్టర్ గారు రోగం చూసి ఏమంటారంటే, పెద్ద కదా ఇలాంటి కేసులు చాలా చూశాను, తగ్గిపోద్ది అంటారు. నిజానికి ఆయన పెద్ద కేసు అని ఆయనకు తెలుసు, కానీ నేను మైండ్లో ప్రిపేర్ చేస్తాడు ఏమనంటే, ఏం కదా ఇలాంటివి చాలా చూసాం, తీసి పడేస్తాం అంటాడు. అలా కాకుండా ఇదే ఎవరికి రాంది నీకు వచ్చింది అన్నాడు అనుకోండి, డాక్టర్ గారు మీరు అలా మాట్లాడకండి అంటాం అని మాట్లాడుతున్నాను. ఎవరికి రాని నీకు వచ్చింది, ఒకటి వచ్చి వాళ్ళని తీసుకొచ్చావా, జాయిన్ అవ్వాలి, మరి 3 రోజులు తర్వాత గడిసే చెప్తామంటే ఏమైపోతాం, అక్కడే 2 మోషన్స్ అయిపోయి చచ్చిపోయి చెప్పు. అందుకే చెప్పండి, వైద్యులు ఉండే టెక్నిక్ ఏంటంటే ముందు మెంటల్గా ప్రిపేర్ చేస్తారు. ఇది 4వది. ఇంకేమున్నదంటే గారిడీలు, మ్యాజిక్ దేవుడు ఉన్నాడు. వ్యక్తిగతంగా ఇవన్నీ ప్రాక్టీస్ అనమాట. గారిడి అంటే మ్యాజిక్ చేస్తారు. ఇది దేనికి సంబంధించిందంటే వశీకరణం అంటాం చూసారు, వశీకరణం. ఇప్పటికీ ప్రాక్టీస్లో ఉన్నాయి వశీకరణం. ఇవన్నీ మనం చదువుతుంటే ఇవన్నీ గ్రీకులో ఉన్నాయా, ఇండియాలో ఉన్నాయా? మరి ఇవి చదువుతుంటే మనకి ఇవి ఎంత గుర్తొస్తున్నాయి? అవే ఇవి చెప్పండి, ఇవే అవి కనుక బాగా వినాలి, అర్థమవుతుంది. మ్యాజిక్ ఏదైతే ఉందో ఈ మ్యాజిక్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గారిడీ చేస్తారు. అంటే గారిడీ లోపల ఏం చేస్తారు, వశీకరణం. అంటే అలా చూసి ఏదో చేసి దానికి ఒక బొమ్మ తయారు చేసి దానికి గుచ్చితే నొప్పి వచ్చిందా చూడు, అదొక నొప్పి వస్తుంది అంటారు చూసారు. ఇది బొంద వస్తుంది, ఏమి రాదు. బొమ్మకు ఊసలు గుచ్చి దానికి తలంటికలు పెట్టి దానికి గోర్లు పెట్టి, ఇంకా నాకు గుర్తురాలేదు, దానికి పసుపు పెట్టి ముద్దెట్టి అదెట్టి ఇదెట్టి ఆడిని ఎలాగైనా అండర్లోకి తీసుకుని ఆడిని ఎలాగ అండర్లో తీసుకుంటారంట. అలా చూసి ఆడిని అండర్లోకి తీసుకుంటారట. ఇలాంటి మ్యాజిక్లకి పెట్టింది పేరు ఎవడంటే, అపోస్తుల కార్యంలో గారిడీ సీమ ఉంటాడు చూసారా, ఆడి వర్క్ ఇదే. అపోస్తలుడు గారు గారిడీ సీమ ఉంటాడుగా, అపోస్తలుడి దగ్గరికి వచ్చి నాకు పరిశుద్ధాత్మని ఇవ్వండి నేను కూడా మీలా చేస్తా అంటాడు చూసారా. ఆ గారిడీ సీమోని గాడి యొక్క డ్యూటీ ఏంటంటే ఇదే, ఈ మెజిషియన్ వర్కే చేస్తాడు వాడు. ఇంకా ఏముందంటే ఆ రోజుల్లో మూఢనమ్మకాలు ఎక్కువ. ఆ మూఢనమ్మకాలు అంటే ఇక ఈ నమ్మకాలకు అడ్డు అదుపు ఉండదు అనమాట. వీళ్ళకి నల్ల పిల్లి ఎదురొస్తే చాలా భయం. ఇవన్నీ మనయా అలయా? మనయ్యే వాళ్ళయ్యే చెప్పండి, వాళ్ళయ్యే మనయ్యే. ఎందుకు? హెలెనిజం గుర్తుందిగా, గ్రీకుల యొక్క పరిపాలన ఇండియా వరకు వచ్చింది, రోమీల పరిపాలన ఇండియా వరకు వచ్చింది. ఆ వచ్చినప్పుడు వాళ్ళ నమ్మకాలు కూడా చెప్పండి ఈస్ట్ కంట్రీస్ మీద పడ్డాయి. అందుకే సేమ్ మీకు ఇది చదువుతుంటే మనకి ఏదో కొత్తగా ఏమనిపించదు, మనయ్యే వాళ్ళయ్యే చెప్పండి, మనయ్యి. నల్ల పిల్లి ఎదురొచ్చినా, కుక్క ఎదురొచ్చినా, ఇంకా ఉదయం లేచిన వెంటనే మంచి ముఖం చూడాలంట. ఈ జబ్బు చాలా మందికి ఉంటుంది.
నేను కనబడొద్దని చెప్పానా అన్నారంట. అడుగుతున్నా, నీకు ఎవరు కనపడాలి, ఇంకా నువ్వు కనబడ్డు ఈరోజు నాకు ఏదోటి అయిపోద్ది అన్నారట. ఈ ప్రాక్టీస్లన్నీ ఎక్కడ చెప్పినా మూఢనమ్మకాలు. మంచి ముఖం చూడాలని వాళ్ళు అంపొట్టు పెట్టుకున్నాడు ఎదురుగా, వాళ్ళు అంపొట్టు పెట్టుకున్నందుకే ఆడ కాలు ఇరిగిపోయింది. అడుగుతున్నాను నేను, మంచి ముఖం చూడాలంటే నీకు అన్నీ సక్సెస్లే జరగాలి. ముఖం చూస్తే మంచిది జరుగుద్దా? మరి మాట చెప్తున్నాను, మంచి ముఖాలు ఉన్నాయా నన్ను అడిగితే, నీ ముఖం మంచిదా, నీ ముఖం మంచిదా, మంచి ముఖాలు ఉన్నాయా? ఏ భేదం లేదు చెప్పండి. అందరూ పాపం చేసి దేవుని దృష్టికి ఎలా ఉన్నాయి? మంచి ముఖాలా లేదు చెప్పండి. పాపాత్ములు మనందరం. నీ ముఖం మంచిది కాదు దేవుని దృష్టికి, నా ముఖం మంచిది కాదు. అసలు నీ ముఖాన్ని నేను ఆరాధిస్తున్నానంటే నువ్వు నాకు దేవుడువా? అందుకే చూడండి, నల్లపిల్లి ఎదురు రాకూడదు, కుక్క ఎదురు రాకూడదు, ఉదయాన్నే చెప్పండి చెడ్డ ముఖం రాకూడదు. ఇవన్నీ వాళ్ళు నమ్మేవారు. ఇవన్నీ మన దేశంలో ఉన్నాయనడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో మనల్ని వాళ్ళు పరిపాలించారు కనుక. ఇన్నిటిని ఎదిరించింది ఏంటి చెప్పండి? మొదటి శతాబ్దపు క్రైస్తవం. ఇంకా ఏముంది, నేను త్వరగా ముగిస్తాను. ఆ రోజుల్లో ఆస్ట్రాలజీ ఉండేది, జ్యోతిష్యం ఏదైతే ఉందో గ్రహాలు ఆధారంగా జ్యోతిష్యం చెప్తారనమాట. ఇది ఎప్పటి నుంచి ఉందో? డానియేలు కాలం నుంచి ఉంది. గ్రహాల ఆధారంగా అంటే ఇది మందకాదు జ్యోతిష్యం. ఎక్కడ చెప్పండి? అక్కడదే. వీళ్ళు ఏం చేస్తారంటే సీరియస్గా ఇలా చెప్తారు. ఏమనంటే, నీకు ఎందుకు మంచి జరగట్లేదంటే గ్రహం అడ్డంగా తిరిగేసిందంట. అంత పెద్ద గ్రహం అడ్డంగా ఎలా తిరిగద్దండి అడుగుతున్నారు. సైన్స్ ఉండదు, లాజిక్ ఉండదు. అంగారకుడు అడ్డంగా పోయాడండి. ఎక్కడ పోయాడు? పాలపంతలో పోయాడా? అలా అడుగుతున్నా. ఎక్కడ పోతా? అంగారకుడు ఎక్కడికైనా పోతే ఇప్పుడు స్పేస్ మన అడుగుతున్నాను, మన ఏదైతే సోలార్ సిస్టమ్ నిలబడుతుందా? ఇప్పుడు నా గ్రహం ఏ గ్రహం? నేను వేనాసా లేదా జూపిటరా? నేను ఎవరిని? ఇప్పుడు నా గ్రహం నీ గ్రహం అనుకూలంగా లేదు, అది అలా పోతుందంటే ఎక్కడ పోతుంది? అది సోలార్ సిస్టమ్ నుంచి ఎక్కడికి పోద్ది? అలా రివర్స్ తిరిగేస్తుందంట. అందుకని ఇప్పుడు గ్రహాన్ని శాంతం చేయడం అంటే దానికి ఏం చెప్తావు? దానికి గ్రహాన్ని శాంతం చేస్తాడంట. ఏం చేస్తావంటే ఇక్కడ నూనె ఎత్తాడంట. ఇక్కడ నూనె వేసి పొగ అక్కడికి వెళ్ళి దాన్ని ఆగు ఇలా తిరుగని చెప్తుందంట. ఈ ప్రాక్టీస్లు అన్నీ ఎక్కడో చెప్పండి? గ్రీకులు. ఇవన్నీ ఎక్కడ చెప్పండి? రోమిలు. ఇవన్నీ ఎక్కడికి వచ్చాయి చెప్పండి? మన దగ్గరకు వచ్చాయి. అది చెప్పండి. గ్రహాలకి నీకు లింక్ ఉందని ఎవడన్నా సోదిగాడు చెప్తే నోరు మీద సైన్స్ తెలియనాడు అని చెప్పండి. జ్యోతిషం సైంటిఫిక్గా ప్రూవ్ అని చెప్పేవాడు అక్కడ ఉన్నాడా? చెప్పలేరు. మరి చెప్తున్నాను, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందని చెప్పగలరా? చాలామంది ఏమంటారంటే సైన్స్ పుట్టక ముందే గ్రహాలకి పేర్లు పెట్టారంటే 9 ఉన్నాయని వీళ్ళు ఎట్టా చెప్పేశారని వీళ్ళు పెద్ద ఖగోళం మాట్లాడతారు. అది ఎట్టా చెప్పారో మమ్మల్ని అడుగు, మేము చెప్తాం. వాటికి పేర్లు ఎలా వచ్చాయో అడుగు, మమ్మల్ని చెప్తాం. వాటికి నభా ఉండాలని ఎందుకన్నారో మమ్మల్ని అడుగు, మేము చెప్తాం. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి మేము చెప్తాం. తగుదమ్మా అని ల్యాప్టాప్ పట్టుకుని తయారైపోయారట. చెప్పాడు ఆడెవడో ఉండేవాడు కదా, ఆయన ఎవరో చెప్పాడు ఏమంటే నెక్స్ట్ సినిమా తెగాడేద్దన్నాడట. ఆడలేదు, పోయింది, తెర చింపేశారు. తర్వాత ఇలా కూర్చుని ఇలా లెక్కెట్టుకుని ఎవరైనా అడగండి, ఇలా లెక్కెట్టుకుని ఆయన అన్నాడు నెక్స్ట్ సీఎం మీరే అన్నారు, తెలంగాణలో కారు వచ్చేద్దన్నారు, కారు చెడిగిపోయింది. తెలంగాణలో మీదే ఇంక తెగ గాలి హద్దే రాష్ట్రం అంతా ఊగేద్దన్నారు. ఏది ప్యాన్ ఆగిపోయింది, కరెంటు పోయింది. చెప్పారు కదా, అడుగుతున్నాను. ఆస్ట్రాలజీ ఏదైతే ఉందో వీళ్ళు చెప్పినవి జరుగుతాయా? అందుకే బయటకు వచ్చి అంటారు, ఈ పెళ్ళి అయిన వాళ్ళకి అందరికీ మాట్లాడుతుంటారు ఏమనంటే కనబడుతుందా? ఏం కనబడుతుంది? మేమేమైనా అబులు తెలుసుకో మా కళ్ళు దేనికంటే కనబడుతుందా ఏం కనబడుతుంది అంటే అరుంధతి అక్క అంట. గ్రహం నాకు అక్క ఎలాగ అవుద్దండి? నాకు చాలా డౌట్ వచ్చేస్తుంది మీ మాటలకి. అరుంధతి అక్క ఎలా అవుద్ది? అక్క కనబడిందా? ఇదిగో అవే అక్క కనబడిందా, అరుంధతి కనబడిందా? ఇదిగో అరుంధతి కనబడింది అంటే ఈ కొత్తగా జంటను బయట నిలబెట్టి కనబడిందంటే వీళ్ళు ఏమంటారు చెప్పండి? కనబడిందంటే మీరు వదిలేలా లేరు. ఇప్పుడు అలా చాలా ముచ్చట్లు ఉన్నాయి అక్కడ. మీరు వదలకుండా కనబడిందంటే ఆడు అన్నాడు పెళ్ళికొడు, కనబడింది, బాగా వెలుగుతుంది అన్నాడంట. అడుగుతున్నా. ఆవిడ కూడా మా ఆయన చెప్పినట్టే వెలుగుతుంది అందంట. ఆవిడ గుర్తుపెట్టుకో, ఏం కనబడితే మన బొంద అని అడుగుతున్నా. ఇది ఒక జ్యోతిష్యం, పనికి మాలిన అభూత కల్పన. దీనికి మళ్ళీ యూనివర్సిటీలు, దీనికి మళ్ళీ వీళ్ళకి మనోభావాలు దెబ్బతింటే ఇప్పుడు చెప్పిన తర్వాత వీళ్ళకి ఏ దెబ్బతినే ఇది వాస్తవం. అవునా కదా అని అడుగుతున్నాను. వీళ్ళకి జ్యోతిష్యం, దీనికి యూనివర్సిటీలు, మళ్ళీ దీనికి కోర్సు, దీని మీద మళ్ళీ వ్యవహారం, దీని మీద పెద్ద PhD క్యాండిడేట్లు. వీళ్ళంట మనుషుల జీవితాలతో ఆడుకోవడానికి ఇది ఒక ఫిలాసఫీ అంట. ఇది ఆ రోజుల్లో ఉంది. నెక్స్ట్ ఇంకేమి నమ్మేవారంటే 7వది, మరణం తర్వాత మనిషికి ఏం జరుగుతుందన్న దాని మీద ప్రాక్టీసులు మొదలుపెట్టారు. మరణం తర్వాత ఇదంతా రిలీజియన్ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తున్నాం మొదటి శతాబ్దంలో. అంటే డెత్ అండ్ ఆఫ్టర్ లైఫ్ ఏంటి అన్నది వాళ్ళ క్వశ్చన్ మార్క్ అనమాట. చనిపోయిన తర్వాత వ్యక్తిని పువ్వులతో పంపిస్తారంట. మీకు అనిపిస్తుందో లేదో, దండలు వేయడం చెప్పండి, పువ్వు వేయడం, చెవిలో పువ్వు పెట్టడం, ఆడెవడో ముక్కులు పెట్టడం, ముక్కులో పువ్వు పెట్టడం, నోట్లో పువ్వు పెట్టి నోట్లో పువ్వు, చెవిలో పువ్వు ఎవరికి?
చచ్చిపోయినోడికి నోట్లో పువ్వు, చెవిలో పువ్వు, చెప్పండి, ముక్కులో పువ్వు, చెప్పండి, ఇంకా నాకు పువ్వులు గుర్తురాట్లేదు. ఇవన్నీ పెట్టి ఆ పువ్వులు జల్లి ఆ పువ్వులు దండేసి నడుతున్నాను. ఆ దండ ఇలా పెట్టి మీరు చూస్తున్నారు, అది సెలబ్రిటీలు వేసాలి మామూలుగా ఉండవు. ఆ దండ ఇలా పెట్టి దండం పెట్టారట. ఎవరికి? ఆడికి ఎందుకు దండం పెడుతున్నాడు? దేవుడా అని అడుగుతున్నాను. నిజంగా ఆడి దేవుడు అయితే అలా ఉంటాడు అక్కడ? ఆడు అక్కడ పడుకుని ఉన్నాడు, నువ్వు ఆడికి ఎందుకు పెడుతున్నావు దండం? ఆడికి నిజంగా అంత పవర్ ఉంటుందంటే చచ్చిపోయిన వాళ్ళంట వీళ్ళు ఎందుకు దండం పెడతారు? నేను రాసి వచ్చింది కదండో, చచ్చిపోయిన వాళ్ళంట అయితే దైవం అయిపోతారట, లేకపోతే దేవుడు అయిపోతారంట. ఇప్పుడు వీళ్ళ ఫిలాసఫీలు అందరూ వాళ్ళకి మంచోలే కాబట్టి చచ్చిపోయినాడు దైవం అవడు, చెప్పండి, దేవుడు అయిపోతాడు. కానీ ఆడు మనకు సంబంధం లేడు కనుక మన దృష్టిలో ఏమైపోతాడు? అదే మన బంధువు అయితే ఆడు దేవుడు అయిపోతాడు. మన బంధువు కాకపోతే పక్కింటాడు కాబట్టి చెప్పండి, ఇవన్నీ ఎక్కడే చెప్పండి, మనవే వాళ్ళవే, చెప్పండి, వాళ్ళవే మనవే. అందుకే చూడండి, ఆ రోజుల్లో ఆఫ్టర్ డెత్ ఏం జరుగుతుందంటే మీరు బాగా వినండి, ఆడికి పూలతో సన్మానిస్తారు, ఊరేగిస్తారు, టపాసులు డప్పులు పేలుస్తారు, ఊరేగిస్తూ జనాలందరూ వెనకాల వెళ్తారు. ఇలా వెళుతున్నప్పుడు సరిగ్గా ఆడికి బరియలు చేసి, అంటే ఆడికి సమాధి కార్యక్రమం చేసి అక్కడి నుంచి చనిపోయిన రోజు చూసారా, ఆ చనిపోయిన రోజు నుంచి 9 రోజులు లెక్కెట్టి చెప్పండి సంతాప సభ పెడతారు. మీరు సీరియస్గా అక్కడికి వెళ్ళి చెప్పండి సంతాప సభలో కూర్చొని మీరు సువార్త చెప్పేదాన్ని అడుగుతాను. 9 రోజులకి ఎందుకు పెట్టారు? 9 రోజులకి ఎందుకు పెట్టారు? 9వ రోజు ఎందుకు పెట్టారు? 10వ రోజు ఎందుకు క్లైమ్ ఇలా చెప్తున్నారు? ప్రతి ఒక్కడు ఈ రోజున ఎందుకు క్లైమ్ చేస్తున్నాడు? 3వ రోజు ఎందుకు అలా చేస్తున్నారు? 9వ రోజు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇదంతా ఎక్కడిది లెక్క? గ్రీకులది, రోమీలది. అంటే శవ కార్యక్రమం దగ్గర నుంచి ఆరాధన కార్యక్రమం వరకు, ఆరాధన కార్యక్రమం దగ్గర నుంచి నల్లపిల్లి వరకు, నల్లపిల్లి దగ్గర నుంచి నక్షత్రాల వరకు ఒక్కటి ఒరిజినల్ మంది ఉందా? అన్ని దిగుమతులే, అన్ని కాపీ పేస్ట్లే, అక్కడి నుంచి వచ్చిన అందుకు చూడండి. ఆ తర్వాత వాళ్ళు చేసేది ఏంటి చెప్తున్నా, ఆ తర్వాత రోమన్స్ కానీ వీళ్ళు కూడా ఏం చేస్తారంటే సరిగ్గా మళ్ళీ సంవత్సరానికి అదే రోజు చెప్పండి జ్ఞాపకార్థ గుడికి పెడతారండి. ఇవన్నీ మనయే వాళ్ళయండి, వాళ్ళయే. మనం సీరియస్గా చేస్తాం. అందుకే అప్పుడప్పుడు కొంతమంది క్వశ్చన్స్ అడుగుతారు, మేము దినం భోజనాలు తినొచ్చా 9వ రోజు అని అడుగుతారు. మనకి ఇవన్నీ తెలియక ఎందుకు తినకూడదు, ప్రార్థన చేసుకుని తినే అంటాం మనం. ఇవన్నీ మనకి హిస్టరీ తెలియక మనకు, కానీ ఇవన్నీ చెప్తే వింటారా? వినరు. ఇదిగో మేము వెళ్తున్నాం, శవానికి దండం పెట్టొచ్చా అని అడుగుతారు. శవానికి దండం పెట్టొచ్చా అని అడుగుతారంటే ఎక్కడ ఆ ఫిలాసఫీ? ఎందుకు అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి వాళ్ళకి? శవం ఎదురు రాకూడదు, నల్లపిల్లి ఎదురు రాకూడదు, ఇలాంటి పూలమల్లు ఎదురు రాకూడదు, పైగా ఆ శవాన్ని ఊరేగిస్తున్నప్పుడు అవి తొక్కకూడదు. ఈ నమ్మకాలన్నీ అక్కడవే. చనిపోయిన తర్వాత సమాధికి రంధ్రం పెడతారట, సమాధులకి రంధ్రం పెడతారట. శవానికి అంటే క్షమించండి, సమాధికి ఎందుకు రంధ్రం పెడతారంటే మరి లోపల ఆడు బతికేస్తాడు కదా. నిజంగానే వాళ్ళ నమ్మకం, లోపల బతికినోడు ఎలా బతుకుతాడు? మనిషిగా బతకడు, బతికితే దయ్యంగానో చెప్పండి, బతికితే దేవుడిగాను. మరి దేవుడికైనా దయ్యానికైనా చెప్పండి ఆకలి వేస్తుంది కాబట్టి, ఆకలి వేసిన వాడికి మళ్ళీ శాంతింప చేయకపోతే ఆకలితో ఇంటికి వచ్చేస్తాడని చెప్పండి అక్కడ భోజనం పెడతారు అనమాట. ఆ కన్నంలో భోజనం పెడతారు. అందుకే చూడండి, ఇప్పటికీ శవాల దగ్గర ఆడికి ఇష్టమైన మాంసం కూర పెడతారా ఎట్రా? ఆడెవడు తినేస్తున్నాడు, మీరు వీడియో వచ్చింది మీరు చూసారు లేదో. ఆడికేమో ఆడు లెగిసి తింటాడని ఆడికి ఏలాడితే ఈడెవడు వచ్చి తినేస్తుంటే ఇప్పుడు శవం కూడా ఏమైపోవాలి? ఆ వీడియో చూసారు లేదు మీరు? ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు మీరు చూసారు లేదో? ఆడు సెల్ఫీ వీడియో తీసుకుని మరి తినేస్తాడు. ఆ మాంసం ఎవడదు నీది కాదు. అంటే శవం దగ్గర కూడా తినేస్తున్నట్టు ఆడు లోన్ ఉన్నోడు నిజంగా వాళ్ళు అనుకున్నట్టే ఆడు దెయ్యమో దేవత అయితే మొక్క తినేస్తుంటాడు. ఏమైపోవాలండి? ఈ ప్రాక్టీసులన్నీ ఎక్కడవే అక్కడవే. అందుకే చూడండి, భోజనాలు ఎందుకు పెడతారు, పిండాలు ఎందుకు పెడతారు, ఆ కన్నాలు చేసి లోపలికి అలాగా ఆయిల్ ఏదోటి ఎందుకు పోస్తారు, అది ఏదోటి ఎందుకు చేస్తారంటే వాళ్ళ గ్రీకు ఫిలాసఫీ ప్రకారం, రోమన్స్ ఫిలాసఫీ ప్రకారం దేవుడో దెయ్యమో అవుతుంది, దేవతో దెయ్యమో అవుతుందని, ఆ ఆత్మ అవుతుందని, ఆ ఆత్మకి మళ్ళీ ఆకలేస్తే ఇంటికి కానీ వచ్చేస్తుందేమో అని చెప్పండి భోజనాలు పెడతారనమాట. కానీ విషయం ఏంటి చెప్పిన, ఆత్మ దెయ్యము అవదు చెప్పండి, ఆత్మ దేవత అవదు. తప్పు చేస్తే నరకానికి పోతాడు, ఒప్పు చేస్తే అబ్రహాము రొమ్మునికి పోతాడు, అంతే తప్ప ఈ మధ్యలో నీ ఇంటిపైకి పెట్టగోడల మీదకి రాడు. నీకు వచ్చినట్టు అనిపిస్తుందంటే నువ్వు సైకలాజికల్గా ఏదో మానసిక రోగం నీకు ఉంది, ఇక్కడే మానస హాస్పిటల్ ఉంది. నీకు ఏదో కనబడుతున్నట్టు అనిపిస్తా, నువ్వు ఏదో తేడా అయిపోయి ఈ మధ్య, నీకేదో నరం లూజ్ అయిపోతుంది ఈ మధ్య, నీకు కనబడి నీకు అన్ని డౌట్లు వచ్చేది, అదిగో వచ్చేస్తుంది, ఏదో వచ్చేస్తుంది నీకు, అదిగో వచ్చేస్తుంది అంటే నీకు ఏదో ప్రాబ్లం వచ్చింది నీకు కాదా చెప్పండి. ఇప్పుడు నాకు నిజంగా నేను చెప్తున్నాను, నాకు నిజంగా ఒక ప్రాబ్లం వచ్చింది. అప్పుడప్పుడు నాకు ఇలా తెల్లగా పోతుంటుంది, నిజంగానే ఇలా తెల్లగా పోతుంటుంది. ఇలా తెల్లగా పోతుందంటే ఏదో ఆత్మ పోతుందని కాదు, నాకు ఏదో రెటీనా ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే నాకు నిద్ర సరిపోవట్లేదు.
ఆ నిద్ర సరిపోక అప్పుడప్పుడు మనకి, ఎందుకంటే ఇప్పుడు సురేష్ అయిన తమ్ముళ్ళు ఎవరైనా కనబడుతున్నారంటే అక్కడున్న ఏదైతే కాంతికిరణం ఉందో అక్కడ పడి ఆ కాంతికిరణం మళ్ళీ నా రెటీనాలో పడితే అప్పుడు మీరు నాకు రిప్లై అవుతే అప్పుడు మీరు నాకు కనబడతారు. కానీ ఒక కణం అలా పోతుంది, కాంతికణం ఎక్కడికో, అందుకు నాకు తెల్లగా ఉంది అంటే రిప్లై రావట్లేదు. అంటే నాకు నిద్ర లేమి వల్ల నాకు జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఇవి మన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అవుతాయి. కానీ అది వచ్చాడు మన చచ్చిపోయాడు ఆ ఊరేసుకున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందంటే నీకోసం వేసుకుని ఉంటాడు కాదు చెప్పండి. ఇలాంటివన్నీ ఉండో. మరి చెప్తున్నాను, చచ్చిపోయినాడు వెళ్తే నరకానికి పోతాడు, లేదా చెప్పండి క్షమించండి అబ్రహాం రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోతాడు. నేను ముగిస్తున్నాను. నెక్స్ట్, మరి యూదుల యొక్క శవ కార్యక్రమాల్లో బరియల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇవన్నీ మత సంబంధమైనవి, వాళ్ళు ఏం చేస్తారంటే ముందు శవాన్ని శుభ్రంగా చేస్తారు. శవాన్ని శుభ్రంగా చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నారబట్ట కడతారు. ఆ నారబట్ట కట్టి చాలా గౌరవపదంగా పాటలు పాడుతూ తీసుకెళ్ళి అందులో పెడతారు. ఈ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే, డబ్బు ఎక్కువ ఉందనుకోండి, డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే రాతి సమాధులు తవ్వించి సమాధి అందులో పెడతారు. డబ్బులు లేని పేదోళ్ళు మనలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పండి మట్టిలో కప్పెడతారు. అంటే నార్మల్గా సమాధి చేశారంటే డబ్బులు లేని వాళ్ళు, అదే రాతి సమాధిలో పెట్టారంటే చెప్పండి డబ్బులు ఉన్నది. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు వారిని సమాధిలో పెట్టారు, యేసుప్రభు వారిని రాతి సమాధిలో పెట్టారంటే ఆ సమాధికి వాండర్ ఎవరు? అరిమతయి యోసేపు. ఆయన గురించి ఏమని రాశారు ఒకసారి మీరు చదవండి, మనకి సందర్భం వచ్చింది ఒకసారి చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం, త్వరగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం నుండి. ఎవరంట? ఒక ధనవంతుడు అక్కడ వచ్చి, అతని పేరు అరిమతయి యోసేపు అట. అతను ఏం చేశాడట, ఆ ధనవంతుడు వచ్చి తన కొరకు తవ్వించుకున్న రాతి సమాధి ఏదైతే ఉందో ఆ రాతి సమాధిలో ఎవరి శవాన్ని పెట్టేస్తున్నాడట? ఇప్పుడు చెప్పండి, ఆయన ధనవంతుడు కనుక ఆయన కొరకు సొంతంగా ఏముంది చెప్పండి? రాతి సమాధి. అంటే ఆ రోజుల్లో రాతి సమాధులు ఎవరు మెయింటైన్ చేసేవారంటే ధనవంతులు మెయింటైన్ చేశారు. మరి ప్రభువు ధనవంతుడు అంటే ధనవంతుడు కాదు. మరి ఆ సమాధి ఈయనకి ఎలా వచ్చిందంటే అది అరిమతయి యోసేపు సమాధి కనుక ప్రభువుకి ఆ సమాధి కార్యక్రమంలో రాతి సమాధి దొరికింది. మినిమం ఆ రాతి సమాధిలో ముగ్గురిని పెడతారంటే 3 శవాలను పెట్టుకోవచ్చు. అలా సౌలభ్యంగా ఆ సమాధిని రెడీ చేస్తారు. ఆ తర్వాత ఇంకా ఏం చేస్తారు, శవాన్ని ముందెట్టుకుని ఆ కాళ్ళ దగ్గర తల దగ్గర ఒక దీపం పెడతారంట. ఇది మనకు కూడా వచ్చింది, క్యాండిల్స్ వెలిగిస్తున్నాగా. ఈ తల దగ్గర దీపము అంటే దీపం కాళ్ళ దగ్గర తల దగ్గర పెడతారట. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ చనిపోయిన దగ్గర ప్రొఫెషనల్గా ఏడ్చేవాడిని తీసుకొస్తారంట. ఎందుకు అలా ఏడాలి? ఎక్కడుంది అది చూడండి ఒకసారి. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అక్కడ యాయిరు కూతురు ఒక 12 ఏళ్ళ ఆడపిల్ల చనిపోయింది. చనిపోయిన దగ్గర ఏం జరుగుతుందో చూడండి కల్చర్. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లను గ్రోవులు వాయించి వారిని ఎవరంటే వీళ్ళు గొల్లు చేసుడు జన, ఈ గొల్లు చేసే జనసమూహము ఈ పిల్లన గ్రో బ్యాచ్ డబ్బులు ఎట్టి పిలిపించుకుంటారంటే వీళ్ళని. దేనికి? మా ఇంట్లో ఒకరు చనిపోయారా చెప్పండి, ఏడనరా అని పిలిపిస్తారంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారంటే ఆ రోజు చనిపోయిన కుటుంబానికి అది వాదార్పు అంట. ఏంటది? వాదార్పు. అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేస్తారు, ప్రొఫెషనల్గా అంటే చాలా చాలా అర్థవంతంగా ఏడుస్తారనమాట. వాళ్ళు ఏడుస్తుంటే ఏడు ప్రాణాలు కూడా ఏడుపు వచ్చేద్ది అనమాట. నిజానికి అలా చుట్టం కాదు, పట్టం కాదు. ఆడ అలా ఎందుకు ఏడుచేస్తున్నాడు, మరి అమౌంట్ తీసుకున్నాడు ఆడు వెనకాల, అది కదా అది ఆ వెనకాల ఏడుస్తుంటాడు. వచ్చి ఆ సంగీతకారుడు ఎవరైతే ఉన్నారో ఆ సంగీత అలా ఫ్లూట్ ఊతాడట. పిల్లను గురవ అంటే ఫ్లూట్కి మూలం అనమాట, ఇలా రింగ్లా ఉంటుంది, దాన్ని అలా కీ అని ఊతుంటే ఆ ట్యూన్ మీద ఇలా చాలా ప్రొఫెషనల్గా ఏడుస్తాడంట. ఆ ట్యూన్కి చెప్పండి ఈ కోన అదే ఈ ఏడుపుకి రెండింటికి మ్యాచ్ వద్దనమాట. అలా ఏడుస్తుంటే ఆ శవం ముందు యూదులందరూ బిడ్డ చచ్చిపోయింది అలా మరి అనుకుంటారనమాట. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? 1వ శతాబ్దంలో జరుగుతుంది. ఎందుకు ఇవి పెట్టారంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పినా, ఎందుకు ఇవి పెట్టారంటే వాదార్పు కోసం పెట్టుకున్నారంట. దేనికి వాదార్పు? సంగీతం ద్వారా, ఏడుపుల ద్వారా, ఊరి జనాంగం ద్వారా వాదార్పు వస్తుందని పెట్టుకున్నారట. సరిగ్గా ఎన్ని రోజులు ఏడుస్తారంటే సమాధి కార్యక్రమం జరిగిపోయిన తర్వాత, మీరు తర్వాత చదవండి, సమాధి కార్యక్రమం జరిగి సుమారు 7 రోజులు ఏడుస్తారట. అది సరిపోకపోతే 30 రోజులు ఏడుస్తారట. అది సరిపోకపోతే 1 year ఏడుస్తారట. యోసేపు గారి హయాంలో యాకోబు చనిపోతే ఎన్ని రోజులు ఏడుస్తారు చెప్పండి? నాన్ స్టాప్గా 40 days పైన ఏడుస్తారు.
ఎందుకంటే ఇది వాళ్ళ కల్చర్. అది అంటే అటు ఈజిప్ట్ కానీ ఇటు యూదులకు కానీ ఈ కల్చర్లో వాళ్ళు వచ్చింది. వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఇలాంటి వాదార్పు కార్యక్రమాలు పెట్టారు. ఇన్ని నమ్మకాలని, ఇటు శవాన్ని, ఇటు పిల్లిని, అటు జ్యోతిష్యాన్ని, వీటన్నిటిని ఎదిరించాలి అంటే అపోస్తుల దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఏంటి చెప్పండి? సత్యం. ఆ సత్యం చెప్పి ఇటు మూఢనమ్మకాలను అంటే వ్యక్తిగత మతాలని పాలదోసిస్తారు, ఇటు సత్యం చెప్పి అటు ఒలింపిక్స్ గేమ్స్ని ఆపేస్తారు, ఇటు సత్యం చెప్పి ఇటు రోమిల మతాలని అలాగే గ్రీకుల మతాన్ని ఆపేస్తారు. ఈ సత్యాన్ని చెప్పి ఏవైతే విలవేల్పు కులదైవాలు ఉన్నారో వీటన్నిటిని ఆపి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు ప్రాణాలు పణంగా పెట్టి ఆ మతాలన్నీ ఆపేశారు. కనుక వాస్తవం కనుక ఈరోజు ఎక్కడ వరకు క్రైస్తవ్యం వచ్చింది. నేను అడుగుతున్నాను, ఆ రోజున్న ఆ మతాలు ఈరోజు ఉన్నాయా? లేవు. ఆ రోజున్న దేవతలు ఈ రోజు ఉన్నాయా? లేవు. నడుతున్నాను. మతాల ఆ రోజున్న ఒరిజినల్ నమ్మకాలు ఏవి? ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇక్కడికి వచ్చాయి, కానీ ఆ ఒరిజినల్ నమ్మకాలే. కానీ ఆ రోజున్నవి ఇప్పుడు లేవు. కానీ ఆ రోజు వాళ్ళని ఫైట్ చేసి వాళ్ళతో నిలబడిన ప్రభు అయిన యేసు మార్గం చెప్పండి ఎప్పటికుంది. ఒకవేళ ఇది అభూత కల్పన అయితే, ఒకవేళ ఇది కల్పించిన కల్పన అయితే, వాళ్ళలాంటి మెదడులో పుట్టిన మతం అయితే ఈరోజు క్రైస్తవం ఇంతకాలం నిలబడతాదా? దీన్ని సైంటిఫిక్గా అడిగినా దీనికి ఎవిడెన్స్ ఉన్నాయి, జోగ్రఫికల్గా అడిగిన ఎవిడెన్స్ ఉన్నాయి, హిస్టారికల్గా అడిగిన ఎవిడెన్స్ ఉన్నాయి, సోషియో కల్చర్లో అడిగిన ఎవిడెన్స్ ఉన్నాయి. దీనికి ఎవిడెన్స్ లేదని లేదు, దీనికి ఉన్న ఆధారాలు దేనికి లేవు. ఎందుకంటే ఇది వాస్తవం అనడానికి ఎన్నో లెక్కలేని ఆధారాలు ఉన్నాయి. ఇన్ని నాగరికతల మధ్య, ఇన్ని పరిస్థితుల మధ్య క్రొత్త నిబంధన రైటర్స్ క్రొత్త నిబంధన రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్ని మనకు అర్థం కాకపోతే ఈ పిల్లన గ్రోవులు ఏంటి, ఎలా ఎందుకు ఏడుస్తున్నారు, హెరేనెస్ ఏంటి, ఈ మతాలు ఏంటి, పౌలు ఎందుకు ఎంత సీరియస్గా తీసుకుంటున్నాడు, కొన్ని ఆచారాల్లోకి ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు, ఇవన్నీ మనకు తెలిస్తే కానీ కొన్ని వచనాలు వాళ్ళ సత్యం పట్ల పోరాటాలు మనకు అర్థం కావు. అర్థం కాకపోతే ఆ బైబిల్ యొక్క సారం మన గుండెలకు చెప్పండి హత్తుకోదు. అందుకే దేవుడు మనతో మాట్లాడతాడా? ఎలా మాట్లాడతాడు? అలా మఠం వేసి కూర్చుంటే మాట్లాడతాడా? నీకు వాక్యం అర్థమైతే మాట్లాడతాడు. ఈ వాక్యం అర్థం కాకుండా, ఈ వాక్యాన్ని అర్థం చేసుకోకుండా నువ్వెంత నిష్ఠాగరిష్టగా బతుకుతావన్నా చెప్పండి, నువ్వు బ్రతకలేవు. వాక్యం మన దగ్గర అడిగేయాలి, మన దగ్గర నిలబడాలి. వాక్యం ఏది చెప్తా చేయాలి. ఆ వాక్యమే మనకి బ్రూఫింట్ అయింది, ఆ వాక్యమే మనకి రైట్ వే అయింది, ఆ వాక్యమే మన లైఫ్కి టార్చ్లెట్ అయింది. ఇప్పుడు ఈ లైట్ ఏంటో నీకు అర్థం కాకపోతే నీ లైఫ్ని ఎలా గడిస్తావు? చాలామంది సింపుల్గా ఏమంటారంటే బైబిల్ అంతా మనకు పెద్ద తెలియాల్సిన అవసరం లేదంటే, నీకు ఎందుకు అంటే నీకు పెద్ద లైట్ అవసరం లేదు, నేను చీకట్లో పోతాను అంటున్నావు నువ్వు. బైబిల్ అంతా ఆ గత కాలంలో చాలామంది కామెంట్ చేశారు, సంఘానికి పెద్ద లోతైన జ్ఞానం అవసరం లేదంటే, లోతైన జ్ఞానం అవసరం లేకుండా విశ్వాసి ఎలా బలంగా నడుస్తాడు, ఇన్ని తెలియాలంటే ఖచ్చితంగా తెలియాలి. ఇవి తెలియాలనే దేవుడు ప్రతి దాన్ని రాయించాడు. ఇవి తెలియకపోతే మనకు నడవడం తెలియదు, ఏదో ఒక నమ్మకంలో కొట్టుకుపోతావు. అది ఇది మూఢనమ్మకం నీకు తెలియకపోతే కొట్టుకుపోతావు. కళలు నమ్ముతావు, దర్శనాలు నమ్ముతావు, రకరకాల విషయాలు నమ్ముతావు, ఇదిగో మూఢనమ్మకాలు నమ్ముతావు, ఇలాంటి ఏదైనా జంతువులు వస్తే నమ్ముతావు, ప్రతి దానికి భయపడుతుంది. ఇవన్నీ నీకు తప్పు అని తెలిసినప్పుడు కానీ దేవుడిని బలంగా నమ్ముతావు. నీ కళ వస్తే భయం, ఎదురుగా ఎవరన్నా వస్తే భయం, అన్నీ నీకు భయాలతో బిక్కుమని చచ్చిపోతున్నావు అంటే నీ ప్రభువు ఏంటో నీకు అర్థం కాలేదు, నీకు సత్యం ఏంటో నీకు అర్థం కాలేదు. నీకు అర్థమైనప్పుడు, ఇవన్నీ ఫేక్ అని నీకు అర్థమైనప్పుడు నీ విశ్వాసాన్ని చాలా స్ట్రాంగ్గా చెప్పండి నిలబడతావు. చాలామంది అంటారు ఈ దారి అంటే వెళ్ళకండి అంటారు. ఎందుకు వెళ్ళకూడదు? నువ్వు చెబుతావు, ఎందుకంటే నీకు సత్యం అంటే ఏంటో తెలుసు. వాళ్ళు చాలామంది అంటారు లేదండి రాత్రులు కళ రాకూడదండి. ఎందుకు రాకూడదు? రకరకాలు చెప్తారు. వాళ్ళు ఏవేవో నమ్ముతారు, వాళ్ళు ఏటేటుగా భయపడతారు. చర్చకు వచ్చి ఇన్ని సంవత్సరాలు కూర్చొని 10 ఏళ్ళు 20 ఏళ్ళు చర్చలో కూర్చుని ఇలాంటివి ఎప్పటికీ నువ్వు నమ్ముతున్నావంటే నీ సత్యం నీకు అర్థమైంది, నీ చేతిలో ఉన్న గ్రంథం నీకు అర్థమవుతుందా? అందుకే చెప్పండి, బయట ఉన్న నమ్మకాలకి మన దగ్గర సమాధానం లేకపోతే వాళ్ళు చెప్పింది నువ్వు వింటావు, నువ్వు చెప్పింది వాళ్ళు వినే రోజులు పోతాయి, వాళ్ళు చెప్తే చెప్పండి నువ్వు వినే రోజులు వస్తాయి. అందుకే చెప్పండి, అన్నిటినీ మతాలు అన్నారు. యేసుప్రభుది మార్గం అని ఎందుకన్నారు చెప్పిన? మతాలు కల్పిస్తే వచ్చినవి. యేసుప్రభు వారు మార్గంగా ఎలలోకి వచ్చాడు కనుక ప్రాక్టికల్గా ట్రూత్ ఏంటో ఆ రోజు వాళ్ళకి చెప్పండి చూపించాడు. అందుకే ఇది మతం కాదు చెప్పండి, ఇది మార్గం. ఆ రోజుల్లో ప్రభు దీన్ని స్థాపించాడు, అపోస్తులు దాన్ని కొనసాగించారు. అందుకే చూడండి, అందరు మూఢనమ్మకాలు నమ్ముతారేమో కానీ సత్యమర్థమైన, మరలా అటాక్ మర్చిపోవద్దు, సత్యమర్థమైన క్రైస్తవుడు మూఢనమ్మకాలు నమ్మడు. ఆడు చీకటికి భయపడ్డు, ధూళికి భయపడ్డు, గాలికి భయపడ్డు, తాయితికి భయపడ్డు, మంత్రానికి భయపడ్డు, చింతకాయలకి భయపడ్డు, దేనికి భయపడ్డు. వాడు భయపడేది ఏది ఉందంటే ప్రభువుకు తప్ప చెప్పండి. దేనికి భయపడ్డు. శవం ఎదురొచ్చినా భయపడ్డు, శవం పక్కన ఉన్నా భయపడ్డు. ఎందుకంటే వాడు గుండెల నిండా నింపబడింది ఒకే ఒక్కటి, దేవుడు దేవుడు దేవుడు. ఆ రోజు ఇన్ని మతాలుంటే ఆ మతాలన్నింటినీ తొక్కుకొని వచ్చిన ఒకే ఒక్క మార్గం చెప్పండి
మనం నమ్ముకున్న క్రైస్తవ మార్గం, ఆ మార్గంలో ఉన్నందుకు ధన్యులు మనం. ఈ మూఢనమ్మకాల్లో కొట్టుకుపోకుండా ఉన్నందుకు ధన్యులు మనం. ఎందుకంటే వాటిలో మనం ఉంటే నా కిటికీ ఇక్కడ ఎందుకు పెట్టో, నీ గుమ్మం ఇక్కడ ఎందుకు పెట్టో, నీ పునాది ఇక్కడ ఎందుకు వేసావని నా ఇల్లుని ఎలకలు దవనిచ్చినట్టు దవ్వించేస్తారు. నేను అవి నమ్మను. ఎందుకంటే నాకు దిక్కులు దేవుళ్ళు కాదు, నాకు అన్ని దిక్కులకు కారణమైన నా దేవుడే నాకు నిలువెత్తు దిక్కయ్యాడు గనక, అన్నిటికీ ఆధారమైన ఆ దేవుడిని నేను నమ్ముతున్నాను కనుక దేవుడు అన్నాడు, విరుద్ధముగా అన్యజనులు విచారించినట్టు ఏమి తిందుమో ఏమి తాగుదామని వీటి కొరకు ఫిలాసఫీ ఎదకండి. మీకు ఏం కావాలో నాకు తెలుసు, మొదట నా రాజ్యాన్ని నీతిని ఎదకండి, వీటి నమ్మకాలకు దూరంగా ఉండండి. అప్పుడు అవన్నీ ఏమన్నీ, ఇల్లు కావాలా, వాకిలు కావాలా, బట్టలు కావాలా, ఆరోగ్యం కావాలి, నేనేస్తా. నా వైపు చూడండి, మూఢనమ్మకాలకు చెప్పండి, దూరంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.